వివరించి చెప్పాను. నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళయందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుని మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపవాని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. ఆమె ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమి ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్యంలోకి వెళ్ళుచుండగా సర్వోన్నత మహోన్నత సర్వాధిపతి సర్వాధికారి సర్వసృష్టికర్త వాక్యాన్ని ధ్యానించుచుండగా మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి తండ్రి. ప్రభా యేసయ్యా, మేము ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి నడుచుకోగలిగినట్లుగా, వాక్యాన్ని అనుసరించి ప్రభా మా జీవితాలను సరిచేసుకోగలిగినట్లుగా, ప్రభా వాటిని అనుసరించి మేము నిత్య దేవునిలోకి దాటగలిగినట్లుగా, ప్రభా ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా యేసయ్యా, ఈ ప్రాంగణంలో నీ ఆత్మ నుంచి నీ శక్తి నుంచి బహుబలంగా ప్రభా నీ కార్యాలను జరిగించండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు కార్యాన్ని జరిగించండి తండ్రి. ప్రభా విని విడిచిపెట్టేవారిగా ప్రభా యేసయ్యా, సాతానుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయే ప్రభా వాక్యం కాదు కానీ ప్రభా అరుదంతులు ఫలించి అభివృద్ధి పొందగలిగే గొప్ప కృపను మాకు దయచేయమని యేసు నామములో అడిగివేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే ఆశీర్వాదం. ఏంటండి? ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మనం ఎన్నో అనుకుంటాం. మనకి జీవించడానికి అవసరమైంది ఏంటంటే ఆశీర్వాదం.
దాన్ని మనం పొందుకునేటప్పుడు ఎక్కడి నుంచి పొందుకుంటామండి? దేవుని యొద్ద నుంచే పొందుకుంటాం. చూడండి 1 కొరింథీ 4:12 చదవండి. పనిచేసి కష్టపడుచున్నాము. చూడండి ఇక్కడ స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము అంటే మన స్వహస్తాలతో మనం జీవిస్తున్నాం, స్వహస్తాలతో కష్టపడి పని చేస్తున్నాం. అయితే ఈ కష్టపడింది మనం కలిగి ఉన్నాం, కొద్దిగా మనం కలిగి ఉన్నాం. ఏంటంటే మన స్వహస్తాలతో మనం కొద్దిగానే సంపాదించుకోగలం. రోజుకి ఒక కూలి ఎంత ఉంటుందండి? 1000 రూపాయలు ఉంటుంది, లేదా 800, 600 అలా కొద్దిగా మనం సంపాదించుకొని కూర్చుని పెట్టుకుంటాం. అయితే ఏదన్నా రోగం వచ్చినా, ఏదన్నా ఇబ్బంది వచ్చినా అవన్నీ ఏమవుతాయండి? మొత్తం అయిపోతాయి, మొత్తం అన్నీ అయిపోతాయి. లేదు, ఏ రోగం రాలేదు, మనం దేవుని చేత స్థిరంగా నిలబడగలిగినటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం అంటే మన చేతుల కష్టం మనం తినడానికి సరిపోద్ది. మరి మనం జీవించగలిగేది ఎలా? మనం అభివృద్ధి పొందగలిగేది ఎలా? మనము విస్తరించబడగలిగేది ఎలా? చూడండి అక్కడి నుంచి చదువమ్మా. స్వస్థములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనిచున్నాము. చూడండి ఇక్కడ దేవుని కార్యాన్ని మనము చూస్తున్నాం. ఏంటంటే నిందింపబడి దీవించుచున్నాము. అటువంటి గుణం మనలో ఉందండి? నిందింపబడి మనము దీవిస్తున్నామా? లేదా పక్కన మన హృదయంలో పెట్టేసుకొని సమయం వస్తుందిలే, నేను చూస్తానే వాళ్ళ పని, వాళ్ళు తప్పకుండా నా చేతికి చిక్కుతారు, నా వల్ల పడకపోతారా వాళ్ళు, నేను మాట అనకపోతానా, నేను తక్కువ తిన్నానా ఏంటి? ఎక్కువే తిన్నాను, 4 ఆకులు నేను ఎక్కువే చదివాను కాబట్టి నేను తప్పకుండా రియాక్ట్ అవుతాను. మాటకు మాట చెప్పకపోతే కడుపు నిండదు, మనశ్శాంతిగా ఉండదు, ఆత్మలో ప్రశాంతత దొరకదండి ఆ టైంలో. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఇది ఎక్కడి నుంచి నేర్చుకోవాలండి మనం? చూడండి నజరేయుడైన యేసుక్రీస్తు ఇక్కడ మనకి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఎంతగా ఓర్చుకోవాలండి? మన జీవితంలో ఎంతగా హింసింపబడతామో అంతగా మనం ఓర్చుకోవాలండి. ఓర్పు, సహనం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? మన యేసుక్రీస్తు నుంచి వచ్చాయి. చూడండి రోమా 12:17 క్రీడుకు ప్రతికీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే అక్కడి నుంచి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మనుషులతో సమాధానంగా ఉండడమే మనకి ఆశీర్వాదం అండి. శక్యమైనంత మట్టుకు మనుషులతో మనం సమాధానంగా ఉండాలి. చూడండి చాలండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, కీడు ఎవరికి చేయొద్దు, దానికి తగిన ప్రతి కీడు అంటే కీడు చేసేసిన తర్వాత మనం నష్టపోతామండి. మళ్ళీ నష్టపోయినటువంటి దాన్ని మనం మనసులో ఉంచుకొని మళ్ళీ ప్రతి కీడు చేయకూడదు. నష్టపోయింది దేవునికి అప్పగించాలి. నువ్వే దీన్ని బాగు చేయయ్యా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరికీ దుష్టం యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మనం ఏది ఆలోచిస్తామో దాన్నే చేస్తాం. నా హృదయంలో దేవుడు ప్రేరేపించింది ఏంటంటే, ఇంతమందిగా మనం ఉన్నాం, ఇన్ని విధాలుగా ఆశీర్వదించబడుతున్నాం అంటే కారణం ఎవరండి? కుమారి చిన్నమ్మ. కుమారి అయితే కుమారి చిన్నమ్మ కీడుకు ప్రతి కీడు ఎవరికి చేసేది కాదు. అంటే పాపం ఒక అద్దీంట్లో ఉంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఎవరేదేమన్నా కానీ తన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోయేది.
అయితే తన జీవితంలో ఒకరిని నేను ఆదర్శంగా చూపిస్తాను. అతను ఎవరంటే అబ్రహాము. అబ్రహామును ఆదర్శంగా చూపించడానికి గల కారణం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, దేవునికి మాత్రం సమర్పించుకుంది. తను ఎలా జీవించాలో తనకే తెలియదు, కానీ దేవుని సేవ చెయ్యాలి. దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని చూడాలి. ఆ మాట పట్టుకుని ముందుకెళ్ళిందో నాకు తెలియదు, కానీ ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టడానికి ఈ రోజున కార్యం చేశాడు, ఇక్కడికి నడిపించాడు, తనే అందరికీ దీవెనకరంగా ఉంచాడు. మన గుణాలు ముందు పరీక్షించుకోవాలండి. మన తలంపులను మనం ముందు పరీక్షించుకోవాలి. మనం ఏదనుకుంటున్నామో అది మన గుణం, మనం ఏదనుకుంటున్నామో అది మన ముందు భవిష్యత్. ఒక 5 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉంటాను అని అనుకోవడానికి మీరు పెన్ను పేపర్ తీసుకొని ప్రతిదీ రాసుకోండి. నా హృదయంలో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని రాసుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరే చెప్పేస్తారు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. చూడండి, ఇతరుల పట్ల మన స్వభావం ఎలా ఉంటుందో పరీక్షించుకోవాలండి. వాళ్ళకి మనం మంచిగా ఉన్నామా, చెడ్డగా ఉన్నామా, మన తలంపులు ఎలా ఉన్నాయి ఇతరుల పట్ల, ప్రతిదీ పరీక్షించుకోవాలండి. 1 పేతురు 3వ అధ్యాయం. చాలండి, ఆగండి. 3వ అధ్యాయం 8, 9 వచనాలు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకడు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండు. ఆగండి. ఒకరి యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులను. కరుణాచిత్తులు అంటే ఏంటండి? ఎవరికన్నా ఏదైనా సాయం చేయగలిగితే నీ చేతనైనంత మటుకు సహాయం చేయాలి. వారికి నీ ముఖము తిప్పుకొనకూడదు. కరుణాచిత్తులు అంటే కరుణ మనము బాగా గ్రహించుకొని ఉండడాన్ని కరుణాచిత్తులు, కరుణను చూపించడాన్ని కరుణాచిత్తులు అంటారండి. ఆ కరుణాచిత్తులుగా మనం ఉండాలి. అయితే ఒక సహోదర ప్రేమ కలిగి కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండు. వినయ మనస్కులు అంటే ఏంటండి అర్థం? దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట మనము గైకొనాలి. దేవుడు చెప్పే ప్రతి ఒక్క తలంపు మన హృదయంలో నిండిపోవాలండి. చూడండి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా అంత ఆశీర్వదించబడ్డానికి, అంత దీవించబడ్డానికి ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫరో రాజు రమ్మన్నాడు. అంతకుముందే ఏం చెప్పాడంటే, ఆ అబ్రహాము తన భార్యతో, నువ్వు నాకు చెల్లివి, ఎవరు అడిగినా చెల్లివని చెప్పి, నువ్వు అందంగా ఉంటావు కాబట్టి అన్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళిన వెంటనే ఆపద వచ్చింది. ఫరో తీసుకెళ్ళిపోయాడు తన భార్యని. కానీ ఏం చేశాడు అబ్రహాము? ప్రార్థన చేశాడు. కానీ వెనుదిరిగిపోయాడు అక్కడి నుంచి. ఈ ప్రయాణం నేను చేయలేనా, ఇది నాకు ఎంతో కష్టంగా ఉందయ్యా, అయ్యా ఇది నాకు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడా? లేదు. ఎంత కష్టమైనా భరించాడు, ఎంత నష్టమైనా భరించాడు. తన పైనాన్ని వెనక త్రిప్పుకోలేదు. నిజంగానండి, అందరిలోకల్లా ఏంటి ఈ జీవితం అని అనుకునే విధానం కుమార్చనం కలిగి ఉండొచ్చు. కానీ తన జీవితంలో తను వెనక్కి తిరగలేదండి. అంతా దేవునికే సమర్పించుకుంది. తను ఎక్కడ వెనుదిరగలేదు. అయితే చూడండి, అక్కడి నుంచి చదవండి 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. చూడండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆ వారసత్వం దేవుడు మనకిచ్చాడండి. మీరు ఆశీర్వాదానికి కారకులు కావడానికే నేను మిమ్మల్ని పిలిచాను. మీరు అర్హులు. ఆశీర్వాదం మీకు ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ముందు ఏ ఆశీర్వాదం పనికొస్తుందండి? ఏది పనికిరాదండి. దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలి. దీవించాడు అనడానికి మనకు ముందు నిదర్శనం ఏంటండి?
చూడండి, ఆ ఆ ఆశీర్వాదం మొట్టమొదటగా దేవుడు ఆశీర్వదించింది ఎవరినంటే అబ్రహామునండి. అబ్రహాము ఆశీర్వాదం ఎంతో చాలా శక్తివంతమైందండి. మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ అంతకుముందు అబ్రహాంకి చూడడానికి కూడా దేనికి అబ్రహాంకి అవకాశం లేదు, ఆలోచన లేదు. ఆలోచన ఉంది కానీ ఒక దర్శనం కలిగి ఉన్నాడు అబ్రహాము. నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను దేవుడు దీవిస్తాడని. మోరియా కొండ మీదకి వెళ్ళాడు ఇస్సాకును తీసుకెళ్ళి చంపడానికి అక్కడ పడుకోబెట్టి కత్తి ఎత్తాడు. అబ్రహామా నువ్వు ఆగు, అబ్రహామా నా కొడుకుని చంపొద్దు అన్నప్పుడు అబ్రహాము లేదు ప్రభువా లేదు అన్నాడా? లేదు. లేకపోతే నాతో మాట్లాడేది ఎవరు? ముందు చెప్పింది దేవుడు, తర్వాత చెప్పేది ఎవరు? ఆగమని. నాకేమీ తెలీదు, ఓ పో సాతాన, నా వెనకాలకు నువ్వు పో, సాతాన నువ్వే మాట్లాడుతున్నావు అని అంటే అబ్రహాము సంతానం ఉండకపోను, చనిపోవును ఇస్సాకు. కానీ దేవుని మాట అక్కడ కూడా విన్నాడండి. దేవుడే ఏర్పరచుకుంటాడు, దేవుడే స్థిరపరుస్తాడని నమ్మి కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలును బలి అర్పించాడు. దేవుని కార్యం ఆ విధంగా ఉంటుందండి. దేవుని ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుందండి. దేవుని తలంపులు మనము ఆలోచించలేం. ఆశీర్వాదానికి కారకులుగా ఉండటకు మీరు పిలువబడితిరి. చూడండి, ఆదికాండం 26 1-3 వచనాలు చదువు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చూడండి, అక్కడ కరువు ఉందంట. తను ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఐగుప్తులోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దేవుడు అంటున్నాడు, నీకు ఆ కరువులో కూడా నీవు ఆ కరువులో ఉన్నా కానీ, నువ్వు ఆ స్థితిలో ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడే పరవాసివై నివసించు, నువ్వు నివసించాలి, అక్కడ ఉండాలి అన్నప్పుడు దేవుడు తనకు మాట పలికినప్పుడు, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతను ఏం చేశాడండి? చూడండి, నీ దేశమందు పరవాసి అయిన ఉండుము, నేను నీకు తోడై నుండి నిన్ను ఆశీర్వదించేదను. చూడండి, పరవాసివై ఉండు అన్నప్పుడు ఇస్సాకు అదే మాట చెప్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను అభివృద్ధి చేస్తాను అన్నప్పుడు ఎక్కడికి వెళ్లకుండా తన జీవితాన్ని దేవునికి అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. చూడండి, ఇస్సాకు దేవుని మాట విన్నప్పుడు తను ఏ ప్రాంతానికి వెళ్ళాలో దేవుడే నిర్ణయించినప్పుడు తన యొక్క కార్యాలన్నింటినీ దేవునికి సమర్పించుకున్నాడు. నువ్వేది చెప్తే నేను అదే చేస్తానయ్యా, నువ్వేది చెప్తే నేను అదే చేస్తాను. ఎందుకనంటే తను బావులు తవ్వుకున్న వాటినన్నిటిని ఫిలిస్తీన్లు వచ్చి పూడ్చేశారు. అయినా కష్టపడుతున్నా దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూడండి, అక్కడే ఉన్నాడు. కరువు వచ్చింది, అత్యంత కరువు వచ్చింది. కానీ దేనికి ఇస్సాకు వెనకడుగు వేయలేదు. దేవుని మాటతోని, దేవుని యొక్క సన్నిధితోనే మన ఆశీర్వాదం మొదలవుతుందండి. ఎక్కడో దాగిలేదు ఆశీర్వాదం. దేవుని మాట, మనం మాట వినాలి, దేవుని మాట వినాలి. ఇక్కడ కూర్చుండి మనం దేవుని మాటలు వింటున్నాం అంటే ఆశీర్వాదానికి మనం అందరం పాత్రులం. దేవుని మాటను ఎక్కడా మనము జవదాటకూడదండి. మన హృదయంలో నింపేసుకోవాలి, మన గుండెల్లో నింపేసుకోవాలి. మనం ఎప్పుడు ఆలోచించిన దేవునికి ఇష్టమైన ఈ కార్యం, దేవునికి ఇష్టం కాదా ఈ కార్యం అనుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు నిజంగా ఒక ఉన్నత స్థితిలో
దేవుడు మనల్ని అభిషేకించి తనకు బలమైన ఆయుధాలుగా మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ చూడండి, ఇస్సాకుతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు తోడై ఉంటే ఎవరు ఏం చేయలేరండి. ఆశీర్వాదం తప్పక వస్తుందండి. దేవుని సన్నిధిని కలిగి ఉంటే ఆశీర్వాదం తప్పక వస్తుందండి. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాయా అని మనము అనుదినం అడగడం నేర్చుకోవాలి. నీ పరలోక సన్నిధిని మేము అనుభవించాలి ఈ భూమి మీద అని మనం అడగడం నేర్చుకోవాలండి. సాతాను దేవుని యొద్ద నుండి దూరంగా తీసుకెళ్తాడండి. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా అయిపోవాలని అనుకుంటామో అప్పుడు సాతాను మనల్ని దూరంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సాతానుడు నువ్వు మోకరించినప్పుడు నీతో పాటు మోకరిస్తాడు. మోకరించి నీ చెవులో గుసగుసలాడుతూ ఉంటాడు. ఏంటంటే తొందరగా ముగించి ప్రార్థన తొందరగా ముగించి త్వరగా నీకేదో పని ఉంది. కరెక్ట్గా ఆ టయానికి సరిగ్గా గుర్తొస్తుంది ఎప్పుడో ఉన్న పని. ఆ పని చేయకపోతే అలా అప్పుడే నిబద్ధత, అప్పుడే ధైర్యం, అప్పుడే ఉద్యోగం. గమనించాలి, సాతాను కూడా మనము పారద్రోలే విధంగా ఉండాలి. నిజంగా మనం పట్టుదల కలిగి ఆ ప్రార్థన చేస్తే సాతాను నిజంగా మన యొద్ద నుండి పారిపోతాడు, ఆడు ఓడిపోతాడు. సాతానుడంట మంచిగా నువ్వు పాటలు పాడితే నీకన్నా బాగా పాడగలడంట. మంచిగా వాక్యం చెప్తే దేవునికే తిరిగి వాక్యం చెప్పగలడట. కానీ నువ్వు మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తే ఆడు నిలబడలేడట, పారిపోతాడు. యోబుని చూడండి, అన్నీ సర్వం కోల్పోయినా నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాము సర్వం కోల్పోతుందన్నా కానీ నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేస్తుందండి. సూర్యుని నుండి సమస్తం చేసిన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్క మాటతో తన శూన్యాన్ని సమస్తాన్ని చేసిన దేవుడు. మనము నిజంగా ఆశీర్వదించబడడానికి ఆయన ఒక్క మాట పలికితే చాలు. ఎంతోమంది బిజినెస్లో ఓడిపోయి, ఎంతోమంది బిజినెస్లో నష్టపోయి చనిపోయిన వాడు మన ముందున్నారు. కానీ అందరికీ దీవెనకరంగా ఒక్క నిమిషం అయినా సరే ఖాళీ ఎక్కడైనా ఉంటుందండి చిన్నమ్మకి కాల్ చేయడానికి? దేవుని సన్నిధిని నమ్ముకున్న వారు విస్తరించబడతారు. నా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఇక్కడ ఉంటే ఏమీ సాధించడం, ₹1 రాదు, ఏం చేయాలో తెలీదు. మా అమ్మ అడిగేది, ఏం చేస్తారా అంటే, వెళ్ళిపోతానమ్మా హైదరాబాదు, ఏదో జాబ్ చేసుకుంటానమ్మా, నేను కలెక్టర్ని అవుతానమ్మా, ఇక్కడ ఉంటే ఏమొస్తుందమ్మా, ఎప్పుడు బయటపడతాను అన్నట్టు ఉండేది. ఈ ఊరు నుంచి ఎప్పుడు బయటపడతాను నేను, ఏం చేయాలో తెలీదు. పెయింట్లు వేసేవాడిని, దశంభాగం చక్కగా తీసేవాడిని. అందుకే నన్ను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, చదువు అన్న ఇచ్చాడు, చక్కగా తగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. బ్రతకగలిగితే మనంగా బ్రతకగలిగితే మీరు సౌదీ అరేబియాలో పెద్ద పెద్ద ఆయిల్ ఫ్యాక్టరీలు ఉండక్కర్లేదండి. దేవుడు ఇచ్చిన దాంట్లో కొద్దిగా సంతృప్తి కలిగి ఉంటే, మన చేతుల రెక్కల కష్టం అంతా కలిగి ఉంటే, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే అది చాలండి. విస్తారమైనటువంటి ఆశలు పెట్టుకొని, విస్తారమైనటువంటి తలంపులు పెట్టుకొని మన ఆయాసం తెచ్చుకోవడమే తప్ప దేనికి ఉపయోగం లేదు. చూడండి, ఆదికాండం 26:4. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసేదను. చూడండి, దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు కదా. అయితే మనం ఆదర్శంగా తీసుకున్న చిన్నమ్మకి వివాహం జరగలేదు. అయితే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళందరూ పిల్లలే. అవును, విస్తారమైనటువంటి సమూహం. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుందండి, దేవుడు దీవిస్తే అలా ఉంటుంది.
అబ్రహాముని నీ విస్తారమైన విధంగా ఆశీర్వదిస్తానంటే అప్పటికి 99 ఏళ్ళు అబ్రహాంకి. అబ్రహాంకు 100 ఏళ్ళు వచ్చేసాయి. శారాకి 89 ఏళ్ళు. 89 ఏళ్ళు 99. శారాకి 99, 89. చూడండి, వయసు అంతా ఉడికిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పటికి దేవుడేమో వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని నమ్మేమో అబ్రహాము బయటకు వచ్చేసాడు. నేను చూపించిన దేశానికి వెళ్ళన్నాడు. నేను చూపించిన దేశానికి నేను వెళ్తానన్నాడు. బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. తన దాసులు గొడ్లు మందలు అన్నీ పోగేసుకొని మరి తీసుకెళ్ళాడు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ అబ్రహాము జరగబోయే కార్యాన్ని ముందుగానే చూచాడు దేవుని విశ్వాసంతో. హల్లెలూయా, హల్లెలూయా. తన ఎదుట ఏమీ లేనప్పుడు, తన కార్యం ఎలా జరుగుద్దో తెలియనప్పుడు అబ్రహాము నిజంగా తన వాగ్దానాన్ని నమ్మాడు. చూడండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఇస్కరేణువుల వలె విస్తరింప చేస్తాను, నిన్ను దీవిస్తానన్నాడు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు తర్వాత కొంతకాలానికి అబ్రహాము చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇస్సాకుకి మళ్ళీ వాగ్దానం చేశాడు, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆదికాండం 26:12 చూడండి నాగండి. ఆదికాండం 26:5 నుంచి చదువుక. ఏలయనగా చదవండి. ఏలయనగా 26:5 మొదటి నుంచి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. చూడండి, ఇస్సాకుతో అంటున్నాడు, ఇస్సాకు, మీ తండ్రి నా ఎడల ఎలా నడుచుకున్నాడో తెలుసా? నా ఆజ్ఞలను గైకొన్నాడు, నా కట్టడలను గైకొన్నాడు, నా విధులను గైకొన్నాడు, నేను చెప్పిన మాట అంతటినీ గైకొన్నాడు. నేను వాగ్దానం చేశాను. అందుకే నేను వాగ్దానం ఏమని చేశాను తెలుసా? నా తోడని ప్రమాణం చేశాను. నా తోడు. వాగ్దానం అంటే ఏంటండి? మాట ఇవ్వడం, ప్రమాణం చేయడం. అదే నా తోడు అని అంటే మనిషి మరణం వరకు నిశ్చయత. దేవుడు అన్నాడు నా తోడు అంటున్నాడు. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మాట ఇస్తే తప్పనివాడు, మాట ఇస్తే నెరవేర్చేవాడు. ఆ విధంగా ఇస్సాకు తను విత్తనం వేసి 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చూడండి, గొప్పవాడాయను అని ఇస్సాకును ఎంతగానో దీవించాడు దేవుడు. ఇస్సాకు విత్తనం వేసి 100 ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. ఆ దేశంలోనే గొప్పవాడయ్యాడట. గొప్పవాడు అంటే సమృద్ధిని పొందుకున్నాడు, జీవాన్ని పొందుకున్నాడు, తన మనుగడకు ఒక స్థిరమైనటువంటి స్థలాన్ని పొందుకున్నాడు. ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. చూడండి, కొంతమంది మనకు కనిపిస్తారు, చూడంగానే గొప్పవారిగా కనిపిస్తారు. నమస్తే సార్ అంటారు. కొంతమంది చెప్పుకుంటేనే తెలుస్తుంది. కొంతమంది చెప్పుకుంటారు, అప్పుడు తెలుస్తుంది, ఓహో ఈయన గొప్పవాడా, ఓకే. కొంతమంది చెప్పుకున్నా తెలియదు. నేను గొప్పవాడినయ్యా అన్నా కానీ మనకి ఎలగదు బలుపు. అలాంటి వాళ్ళు ఉంటారు. అయితే దేవుని తలంపులని నిన్ను ఆశీర్వదించాలి. చూడండి, 26:13 అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా
అభివృద్ధి పొందుచు వచ్చను. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవాడొకటకు, ఇందాక చదివిన దాంట్లో గొప్పవాడొకటకు ఆశీర్వదించాడు దేవుడు. కానీ క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడంట. కష్టాలు రాలేదు ఈ మధ్యలో, శోధనలు రాలేదు ఈ మధ్యలో, ఇరుకులు రాలేదు ఈ మధ్యలో. దేవుని బిడ్డలు ఒక ఒక విలియం బౌన్స్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, శోధనలు దేవుని యొక్క ప్రతినిధులు అంటారు, ప్రభుత్వ ప్రతినిధులు. అవి వాటి కార్యాలు అవి చేసుకుంటా వెళ్ళిపోతాయి. మనం గ్రహించాల్సింది ఏంటంటే, కష్టంలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, నష్టంలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు. బాబీ ఒక్కసారిగా గేదెలని చనిపోయాయి బాబీ, కోడి పిల్లలు చనిపోయారా బాబీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబీ అన్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎందుకో ఇది ఇలా చేస్తున్నాడు. చిన్నమ్మ నిజంగా యోబుల దేవుణ్ణి దేవుడు పరీక్షిస్తున్నాడా అనుకున్నా. కానీ దేవుని ఆశీర్వాదం కొరకు మనం వేచి చూడాలి. ఆయన ఏం చేస్తున్నాడో మనం వేచి చూడాలి. మనకంటే విశ్వాసం గొప్పగా ఉంది చిన్నమ్మకి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడా వెనుదిరగకుండా భవిష్యత్తులో నిజంగా 1 కేజీ బంగారాన్ని తన చేతుల్లో ఉన్నట్టు చూస్తుందేమో మరి. దేవుడిచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. చూడండి, క్రమక్రమముగా మిక్కిలి వర్ధిల్లాడు. ఒక్క రాత్రిలో, ఓవర్ టైం ఒక్క రాత్రిలో గొప్పవాడైపోయాడు అన్నారు. ఎవరో గాలి జనార్దన్ రెడ్డిని మొత్తం దోచేసుకున్నాడు. ఎవ్వరు చూడలే అనుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడండి. దేవుడు నియమించాలి ప్రభుత్వాధికారుల్ని, దేవుడు నియమించాలి తన స్వజనుల్ని, తన దేవుడు నియమించాలి, క్రమక్రమముగా ఆశీర్వదించాలి. మనుషుల అభిప్రాయం నిన్ను గొప్పవారిని చేయదండి. నీ ఇరుగు పొరుగు వారి అభిప్రాయం నిన్ను వృద్ధి చేయదు. నీ మీద కోపపడే వాళ్ళు నిన్ను వృద్ధి చేస్తారని అనుకోవద్దు. నిజంగా దేవుడు వృద్ధి చేయాలి అనుకుంటే పరలోకంలోని దేవదూత కానీ, పాతాళంలోని అపవిత్రాత్మలు, దెయ్యాలు కానీ ఏది ఆపలేదండి దేవుడు వృద్ధి చేయాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిశ్చయత మనం కలిగి ఉండాలండి. దేవుని యొక్క పట్టుదల మనం కలిగి ఉండాలి. నిజంగా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, అబ్రహాముని నజరేయుడైన యేసుక్రీస్తు తన వంశంలో ఉండులాగున, ప్రభువై ఉండులాగున అంతగా ఆశీర్వదించాడు. తన జీవితాంతం సంపాదించుకోవాలని ఒక గొప్ప ప్రభుత్వాన్ని, ఒక గొప్ప పేరును అబ్రహాం పొందుకున్నాడు. అబ్రహాం మాత్రమే పొందుకోలేదండి, అబ్రహామును అనుసరించిన ప్రతి ఒక్కరూ. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, తన శారాయము అనేక జనులకు తల్లి అని అనిపించుకోవడానికి వారు పడ్డ కష్టం ఈయన మాత్రం వృధా కాలేదు. నిజంగా చెప్పాలంటే నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం పానం చేస్తున్నామంటే, మన పాపాలన్నీ తొలగిపోతున్నాయంటే, మనకి సమాధానం కలుగుతుందంటే, మనము నిరీక్షణ కలిగి ఉన్నామంటే, నిజంగా చెప్పాలంటే అది దేవుని యొక్క పిలుపు. మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని నిలబెట్టాడు. మీరు వాగ్దానానికి వారసులని తన నామంలో మనందరికీ చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన పాదాలు చెంత చేరుదాం. ఒక గొప్ప కార్యాన్ని మన జీవితం పట్ల చేయునుగాక, అటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చునుగాక. దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడంటే మల్టిప్లికేషన్, దానికి ఇంటూ 1కి 10, 100కి 10 వేస్తే 1000, అదే 1000కి మళ్ళీ 100 వేస్తే 10,000. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎప్పుడు నిలబెడతాడండి? ఆయన సన్నిధిలో ఆయన మాట విన్నప్పుడు. అన్ని మాటలు మన మైండ్లో ఉంచేసుకొని అన్నీ చేసేయాలంటే ఏది చేయలేమండి. ఒక్కొక్కటి చిన్న చిన్నగా క్రమక్రమంగా మనం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు తోడొస్తాడు. నిజంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక, అలాగే అందరినీ దీవించునుగాక. ఆమేన్. సంతోషం అండి, చాలా సంతోషం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ప్రజల్ని దేవుడు ఆశీర్వదించడమే సంతోషం అంటండి. దేవుడు దీవించడానికే ఇష్టపడతారంట. ఏమండి, అవునా కదా? దేవుడు అంటే శిక్షించడానికి కాదండి, దీవించడానికి ఇష్టపడతారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి మంచి వర్తమానం బాబీ ద్వారా దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. బాబీకి కూడా ప్రత్యేకమైన వందనాలు.
వందనాలు. ఓకే. మరి నిజంగా దేవుని కృప ఉంటేనే మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉండగలం కదా! మరి దేవుడంటే మాకు బాగా తెలుసండి. దేవుణ్ణి మేము ఎరిగి ఉన్నామండి. దేవుడు మాకు మంచి ఫ్రెండ్ అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. అవునా? దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు? తప్పిపోయేవారిగా ఉండకూడదు. ఏ విషయంలో చిన్న విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా, అది చిన్న విషయాలు కాదు, మనుషుల విషయాల్లోనే చిన్నయైనా పెద్దవి అవుతాయి. మరి దేవుని విషయాల్లో అయితే చాలా మైనస్ అయిపోతాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే దేవుని చెప్పినటువంటి మాటలతో, ఆయన మాటలతో ఏమీ కలపకూడదు, ఏమీ కూడా తీసివేయకూడదు. సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకూడదు అంటాడు. మరి మనం అలా అంత జాగ్రత్తగా చేయగలిగితే గనక మనం అందరికంటే పై స్థితిలో ఉంటాం. దేవుని స్తోత్రం చెప్దాం. మరి బాబీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాడు కదండి. ఇవన్నీ చూస్తూ ఉంటే చిన్నమ్మ భలే ఎదిగేసింది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. నేను కూడా ఇక్కడికి వచ్చాడండి పండక్కి. వచ్చినప్పుడు బాబీ నీ అంత ఏజ్లోనే నేను బయటకు వచ్చాను. మరి ఇప్పటికి ఈ మందిరం అన్నా ఈ మాత్రం అన్నా కట్టగలిగాం. ఇప్పుడు నువ్వు ఏ ఉద్యోగాలు మానేసేసి దేవుని సేవకి వెళ్ళిపోవాలిరా బాబు, ట్రైనింగ్ అవ్వాలి అన్నాను. అలాగే చిన్నమ్మ అన్నాడు, వెళ్ళిన తెల్లారా ఉద్యోగం పోయిందంటుంది. దేవుని స్తోత్రమేనా? దేవుని స్తోత్రం. ఏది జరిగినా ఇందాక చెప్పినట్టు అబీమెలెకు రాజు అబ్రహామును తీసుకుని వెళ్ళడం, తన భార్యను తీసుకుని వెళ్ళిపోవడం, అది తనకు మేలైందా కీడైందా? అక్కడ ఇంట్లో పెట్టుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? చాలా జాగ్రత్త, చస్తావు సుమి, అతను ముట్టుకుంటావ చస్తావు నువ్వు. అతడు ప్రవక్త, నీ కోసం ప్రార్థన చేస్తాడు. అమ్మో వాళ్ళ దేవుడు అతనికి తోడుగా ఉంటాం మేము చూసాము. దేవుని స్తోత్రం చెప్తాం. ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా దేశాలకి వాళ్ళ దేవుడు అంటే గొప్ప దేవుడు అని పేరు తెచ్చుకోవడానికి అతనికి సమస్యలు వచ్చినాయి. మనకు వచ్చే సమస్యలను బట్టి మనం అనుకుంటాం, ఈ సమస్య వచ్చిందంటే అసలు దేవుడు ఏమనుకుంటాడు, దేవుడిని ఏమనుకుంటారు, వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. దేవుడు సమస్య వచ్చింది బ్రతికించారు అనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి బ్రతికారంటారు. అవునా కదా? నీకు వచ్చేటువంటి సమస్యలు దేనికండి? నేను స్ట్రాంగ్ చేయడం కోసమే. ఒక ఇంటికి ఫౌండేషన్ వేసుకోవాలంటే ఏం చేస్తారు మీరు? ఏమండి, పిల్లర్స్ వేస్తే పర్వాలేదు. ఏమండి, మరి పుట్టింగ్స్ వేస్తే ఇల్లు కట్టే వాళ్ళకి తెలుస్తుంది, ఇది మామూలు వాళ్ళకి తెలియదు. ఏమండి, మామూలుగా పిల్లర్లు కూడా లేకుండా రాయి దొక్కేసి వేసుకున్నారనుకోండి, స్లాబ్ కట్టి పైన వేసుకోవడం కుదరదు. ఇంకేమి స్లాబ్ వేస్తారమ్మా అంటే కింద ఫౌండేషన్ లేదండి ఇంతేనండి అంటారు. ఏమండి, పిల్లర్స్ వేస్తారండి అంటే ఒక స్టెయిర్ వేసుకోవచ్చండి అంటారు. పుట్టింగ్స్ వేస్తారనుకోండి, పుట్టింగ్ అంటే ఏనుగు పాదాలు అంటారనమాట. వాటిని ఏం చేస్తారు? పిల్లర్కి అటు 4 వైపులా పెద్ద గొయ్యి తీసేసి, ఏమంటే 4 వైపులా ఊసను వంచి అందులో ఏం చేస్తారు? ఒక బండెడు చిప్స్ మాలు పోసేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? నీ ఇష్టం, పైకి అంత వేసుకున్నా. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నీకు వచ్చేటువంటి కష్టాలు పుట్టింగ్స్ లాగా, పిల్లర్స్ లాగా ఉంటే పర్వాలా. మా కింద స్థితి ఏంటి? మాకు ఏ కష్టం రాకూడదంటే అసలు ఏం అక్కర్లేదండి. ఇలా పైన గొయ్యి తీసేసి 6 గుంజలు బాతేస్తే సింపుల్ ఇల్లు. భలే చిటిక్కుమని అయిపోయింది. ఒక్క రోజులో అయిపోద్దండి ఇల్లు. ఏమండి, ఆ ఇల్లు బాగుంటుందండి, పెద్దదే బాగుంటుందా? ఏమండి, పెద్దది బాగుంటుందంటే కొన్నాళ్ళు కష్టపడాలి. మరి దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి కష్టాలైనా శ్రమలైనా అప్పటికీ కూడా మళ్ళీ ఆశీర్వదించడం కోసమే, దీవించడం కోసమే. ఆయన ఏ రూట్లో మళ్ళీ నడిపిస్తూ ఉంటే ఆ రూట్లో దేవునికి స్తుతులు చెప్పగలిగితే సంతోషంగా ఉండగలుగుతాం. దేవుడు మనకి మంచి ఆశీర్వాదం ఇవ్వడానికి, దీవెన ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. చూద్దాం ఒకసారి. జస్ట్ మరి నేనేదో వాక్యం చెప్పాలనుకున్నా, మరి బావి చెప్పింది 2 ముక్కలు చెప్పేసి మీకు ఆకలి వేస్తూ ఉంటాయి. ఆకలి వేసేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. కన్నా చెప్పాడు. మరి అంతే కదా. ఏమండి, ఇక్కడ చూడండి, కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 3వ అధ్యాయము 8వ వచనం అండి. రక్షణ యెహోవాది. దేవుని స్తోత్రం చెప్దాం. రక్షణ ఎవరిదంటండి? ఈ లోకంలో రక్షించే వాళ్ళు ఎవరు? రక్షకుడు. మీ కొరకు దావీదు పట్టణమందు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షణ యెహోవాది. దేవునికి మాత్రమే నువ్వు రక్షింపబడాలి అంటే, నువ్వు ఈ లోకంలో నుంచి ఎన్నో శ్రమల్లోంచి తప్పించబడాలన్నా, రక్షింపబడాలన్నా దానికి కారకులు ఎవరు? రక్షకుడు ఉండాలి మనకి. రక్షింపబడ్డారండి మీరు అంటే అర్థం ఏంటి? అంటే ఏంటి శేఖరు? రక్షింపబడ్డారు అంటే అర్థం ఏంటి? ఏమండి, శేఖరు రక్షింపబడ్డారు అంటానికి అర్థం ఏంటి? ఏమండి,
మీరు రక్షింపబడ్డారు ఇంతకీ? బాప్తీసం తీసుకున్నారా? ఏమండి? బాప్తీసం తీసుకున్నారా? మీరు వినలేదు కాబట్టి మీకు అర్థం కాదు. బాప్తీసం అంటే ఏంటో తెలుసా? ఏమండి? మీకు ఏదన్నా ఏమండి ఎల్ఐసి కడతారా మీరు? అసలు వద్దండి బాబు మాకు అంటారు. ఏమండి? ఎవరైనా కట్టిన వాళ్ళని చూస్తేనో, దానికోసం సరిగా వింటేనో, అప్పుడు ఏమనుకుంటా? కడితే కొంచెం కష్టపడి కడితే మన పిల్లలకు ఉంటుంది. ఏమండి? సంపాదించేదంతా పిల్లలకి కోసమే కదండి. మనం చనిపోయినా పిల్లలకి మేలు మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి కొంచెం కష్టపడి కడదాం అనిపిస్తుంది వింటే, వినడం ద్వారా. వినకపోతే ఏముండదండి కదా. వాక్యాలు వినకపోతే కూడా ఏం ఆశీర్వాదాలు ఉండవు, దీవెనలు ఉండవు. బాప్తిసం అంటే వద్దండి, ఇప్పుడు వద్దండి. ఎందుకని? మా ఫ్రెండ్స్తో బయట తిరగడానికి కుదరదండి. ఏమండి? ఫ్రెండ్స్తో బయట తిరగడానికి కుదురుద్దండి. ఒరే బాప్తిసం తీసుకున్నావు నువ్వు? ఏమండి? బైబిల్ చదువుతారా? హల్లెలూయా అంటారా? రాత్రి పోయి వెళ్ళి ప్రార్థన చేస్తారా? కుటుంబ ప్రార్థనలో ఎంతమంది కూర్చుంటారు? యథార్థంగా దేవుని స్తోత్రం చెప్పండి. కుటుంబ ప్రార్థనలో కూర్చునేవాళ్ళు మాత్రమే యథార్థంగా. ఏమండి? ఒక 4-5 చేతులు ఎత్తినాయి. మరి కుటుంబ ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఏమండి? ఆత్మీయ ఆహారం. ప్రతిరోజు కూడా ఇంటికి దీపం. మీరు లైట్ వేయగానే ఏంటది? మీ ఇల్లు చీకటిగా లేకుండా ఉన్నట్టు. అవునా కదా? మీ ఇంట్లో దీపం ఉన్నట్టు. కుటుంబ ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం కాదనమాట అండి. ఇంకా ఎదగలేదని అర్థం. ఏదో మన పనులు మనం చేసేసుకుంటా అలా ఉన్నాం అనుకోండి, మరి మంచిది కాదు. తర్వాత నేను ప్రతి విశ్రాంతి దినం దేవుని సన్నిధికి వస్తానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి? అంటే ఇంటి దగ్గర చేసుకుంటున్నామండి అంటారు. ఏమండి? కానీ ఇక్కడ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి. అంటే మరి దేవుని దగ్గర గ్రంథం విప్పబడినప్పుడు, అంటే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. మా ఇంట్లో ఉందండి రేషన్ కార్డు అన్నారనుకోండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటారండి? మిమ్మల్ని ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడిగారు అనుకోండి, మా ఇంట్లో ఉంది అంటారా? సైలెంట్గా నిలబడాలి, అక్కడ మాట చెప్పకూడదు ఇంట్లో పెట్టుకుంటాక. ఏమండి? కదా. ఇది పరిశుద్ధ సంగపు దినం. అసలు వాక్యాలన్నీ కూడా రాత్రింబగళ్ళు చదివారనుకోండి మీరు, ఇంకా ఎవ్వరు మీకు బోధించడం అవసరం లేదు. నన్ను అడిగితే మీరు బైబుల్ చదవగలిగితే కనుక, ఇంక నేను అడిగాను అనుకోండి, మళ్ళీ చేతులు ఎత్తమంటే అన్నయ్య అలాగే చేతులు ఎత్తమనేవాడు. అంటే కొంచెం కాకపోతే కొంచెం అన్నా నేర్చుకుంటారని. అయ్య బాబోయ్ అన్నిటికీ చేతులు ఎత్తమంటాడా పాస్టర్ గారు? అంటే మీరు బైబుల్ చదివితే మేము చెప్పేది రాంగ్ చెప్తున్నామో కరెక్ట్ చెప్తున్నా అర్థమైపోతాయి. ఒక పాస్టర్ గారు వచ్చి ఇంత ముక్కను తీసుకొని అక్కడ చెప్పాడు అనుకోండి, ఏమండి? ఆ మొక్క ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవుద్ది మనకి. ఏమండి? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. ఆ మాట ఎవరికి ఇచ్చారు? ఏమండి? ఆ మాట ఎవరికి ఇచ్చారు? ఆ పని చేసిన వాళ్ళకి ఇచ్చారు అక్కడ. మరి నువ్వు చేస్తున్నావా పని? అంతేనా కదా? మనం ఏం చేయాలి? అది ఎవరిని ఆశీర్వదించాడో ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఆ వ్యక్తిలా నేను ఉంటే గనక, అంతేనా కదా? కాబట్టి మనం బైబుల్ ఫుల్గా చదివి ఉండాలి. ఎటువంటి గజెటెడ్ వచ్చి ఇలా చెప్పినా మాకు అర్థమైపోతానే ఉంటుంది మనసులోకి. ఎందుకని? నాకు ఆశీర్వాదం వస్తుందో రాదో నాకు అర్థమైపోద్ది. పాస్టర్ గారు జస్ట్ ఇలా చేయబెట్టి నిన్ను దీవిస్తున్నాను అన్నారనుకోండి, ఏమండి? ఆ దీవెన కరెక్టో కాదో కూడా అర్థమైపోద్ది. అర్థమవుతుందండి? వాళ్ళు దీవించేసరిలే దీవెన. ఈ ఎరగనటువంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవాలి, నెత్తిమీద చేయించుకోవాలి, ఏమండి? ప్రార్థన చేయించేసుకోవాలి, అద్భుతం చూపించాలి, నా కోసం అతను చెప్పాలి నా పేరు చెప్పి. ఏమండి? దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకు అంటే ఇంతకు ముందు అలాగే ప్రవక్తలు ఉండేవారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు ఉంది కాబట్టి ఏ గొడవ లేదండి. ప్రవక్తలుగానే వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాదో తెలియకుండా ఉండి 450 మంది ప్రవక్తలు ఒక మాట చెప్తే ఒక ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. మీరు ఏది నమ్ముతారు? 450 మంది ప్రవక్తలు ఒకే మాట చెప్తున్నారు, దేవుడు దర్శనం చూపించాడు అని చెప్పి. ఇంకొక ప్రవక్త బీదగా ఉన్నాడు. ఏమండి? అతని దగ్గర ఏ డబ్బు లేదు, ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఆ ప్రవక్త చెప్తున్నాడు. అది నమ్ముతారా? ఇది నమ్ముతారా? ఏమండి? ఏది నమ్ముతారండి? ప్రపంచంలో అందరికీ కూడా అందరూ ఇలా చేస్తుంటే మీరు ఎలా చేస్తారేంటండి? ఈ రోజున సబ్బాత్ కోసం కూడా ఏమంటారు? అబద్ధ బోధలు చాలా జాగ్రత్త. ఎందుకు అంటే ఉసూరు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే నాకు. నేను పాస్టర్ మీటింగ్ కూడా మొన్న వెళ్ళాం. అంటే అక్కడ
పాస్టర్లకి అవగాహన రావడం కోసం మన సంఘాల్లో దూరి వాళ్ళు మన సంఘాలను పట్టుకుపోతున్నారు. అందుకోసం మిమ్మల్ని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడానికి కోసం ఏమండి ఒక విషయం చెప్తున్నాను. మరి అందరూ ఎలా ఉంటారో నాకైతే తెలియదు. ప్రతి ఒక్కళ్ళు దేవుని రాజ్యం వెళ్ళాలన్న ఆశతో ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. ఎక్కడ పోసినా ఈ పొట్టకి ఎంతమంది పెంచితే ఏమండి ఇదేమన్నా అగాధం అండి? ఇది నిండకుండా ఉండటం కోసం ఏమండి అగాధం ఏం కాదు కదా. ఇంత ముద్ద దేవుడు పెట్టడా? నా పని నేను చేసుకుంటే నాకు ఇంత ముద్ద పెట్టడా దేవుడు? మీ అందరూ తీసుకొచ్చి పెడితేనేనా? ఎవరిని దోచుకొని అవసరం అక్కర్లేదండి. ఒక విషయం ఏంటంటే మరి దేవుని ఆశీర్వాదం కావాలి అంటే ఏం చేయాలంట? కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మీరు బైబిల్ చదువుకుంటే చాలు. ఎవరో ప్రవక్త వచ్చి కళ్ళు మూసుకొని నిన్ను దీవించేస్తా, నిన్ను ఆశీర్వదించేస్తా అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో, ఎవరిని మోసం చేసుకున్నట్టు? ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఎవరైతే దశంభాగం ఇచ్చుకుంటున్నారో వాళ్ళకి ఏం చేస్తాడు? ఆకాశవాకిండ్లు ఇప్పు నాయన అంటే నా దగ్గరికి మీ తాళం తేలేదనుకో, ప్రభా ఎప్పుడంటే వాళ్ళ దగ్గర తాళం లేదంటాడు. నేను చేసిన రాదు. మీకు అర్థమవుతుంది. కుమారక్క సంఘానికి వచ్చినంత లోపలనే రాదు. చెప్తున్నాను కదా, మీరు ఇన్సూరెన్స్ కట్టకుండా ఉంటే అయ్యో కట్టుకుంటే బాగుండుగమ్మా, పలానా వాళ్ళు యాక్సిడెంట్ అయిపోయారంట, ఇన్సూరెన్స్ పెద్దది వస్తుందంట. తీరా చూస్తే వాళ్ళకి ఏమీ డ్రైవింగ్ లైసెన్స్ లేదంట, ఇన్సూరెన్స్ లేదంట, ఏమీ లేవంట, రాంగులో వచ్చారంట. అక్కడ ఇచ్చేవాడు మనవడైనా ఇక్కడ ఏముండాలి? కరెక్ట్గా అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అంతేనా కదా? నేను ప్రార్థన చేస్తే అని చెప్పను. మీరు గాన నేను లేకపోయినప్పటికీ కూడా మీరు ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తా దేవునికి సరిగా ప్రార్థన చేసేవారైతే ఆశీర్వాదాలు రావండి? ఏమండి? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే, ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడే మీకు దేవుడండి. దేవుని స్తోత్రం చెప్దాం. యాకోబు పాదం పెట్టిన చోటెల్లా ఏమండి ఆడ మాంగారు 10 సార్లు జీతం మార్చినప్పటికీ కూడా అత్యధికమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ డబ్బుతోనే అది ఆశీర్వాదం అనుకోలే, కానీ పట్టుబట్టి ప్రార్థన చేశాడు. కాబట్టి రక్షణ యెహోవాది. ఏమండి? నిన్ను రక్షించడం అనేటువంటిది చాలా జాగ్రత్త, అశ్రద్ధ వద్దు. నేను చెప్తా ఉంటాను, బాప్తిసాలు తీసుకోవడానికి ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు పొద్దున ఉంటారో లేదో తెలియదు. స్టేటస్లో పెట్టారు, ఎవరో పెట్టారు, ఇక్కడ విఆర్ఓ అన్న అతను పెట్టాడు. ఏమండి? ఒరే నీకున్న ఆహం, నీకున్న గర్వం ఏది పనికి వస్తుందా? నీకున్న ఏ డబ్బు పనికి వస్తుందా? దేవుడు అన్నావు, నీ ఇష్టం అన్నావు. ప్రకృతి ముందు ఏది కూడా పనికిరాదురా. ఏమండి? ఏం పనికిరాదంట? ప్రకృతి ముందు దేవుడు కూడా పనికిరాడా? ఏమండి? అందరికీ తెలియక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేక దేశానికి వచ్చిన తిప్పలు ఇదంతా. బైబిల్లో క్రైస్తత్వంలో చర్చిలో ఉన్న వాళ్ళు కూడా బైబిల్ చదవక అసలు ఏది ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితి. కరోనా ఎందుకు వచ్చిందండి? మొత్తం కరోనా కోసం ఇర్మియా గ్రంథం 14-15 అధ్యాయాలు చదివితే కరోనా హిస్టరీ అంతా ఉంటుంది అందులో. నాకు అది కరోనా రాకముందు అదేంటో నాకు తెలియదు. ఏమండి? అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. కరోనా వచ్చిన తర్వాత ప్రతి పాయింట్ అర్థం అవడం మొదలుపెట్టింది. కోయవాని వెనక పిడికిళ్ళు పడినట్లు అంటే కోస్తున్నారు గడ్డి. ఏమండి? వడ్లు కోస్తున్నారు సపోజు. అక్కడక్కడ అంటే ఏమవుతాయంటే ఆ పిడికిళ్ళు పడినట్టు నా మనుషుల యొక్క శవాలు రాలుతాయి అని ఉంది. ఏమండి? ఇక అంతే, తీసుకెళ్ళేవాడు తీసుకెళ్తుంటే, ఉన్నవాడు ఉంటుంటే, బెడ్ మీద భర్త ఒక పక్కన భార్య ఒక పక్కన మోకరించి ఉంటే ఏమైపోయారు? చూస్తా చనిపోయారు. మా కోళ్ళు చూస్తా చనిపోయినట్టు. ఏమండి? మనుషులు కూడా అలా రాలిపోయారు. అర్థమైందా? ఎందుకు అనేసి అంటే దేవుడు అంటాడు, నా కట్టడలో నా ఆజ్ఞలు అనుసరించకపోవడాన్ని బట్టి అంటాడు. దేశానికి వచ్చే ఉపద్రవాలు దేనికోసం వస్తున్నాయండి? నన్ను అడిగితే ఏంటి అంటే దేవుని యొక్క మహాదీర్ఘశాంతం. ఏంటంట? అయ్యో అక్కడ ఇంత ఘోరం జరుగుతుందంటే అసలు మనకిస్తే ఈ చట్టం ఒకసారి అలా చూపిస్తే, ఈ చట్టాన్ని మనకి చేతిలో పెట్టి ఒకసారి చూడు బాబు అంటే మనం ఏం చేస్తామండి? మా పొద్దున్నే మా సర్వే ఏమంటుంది? గేదెని మంద కట్టేసుకోరు అంటే నీ నోరు జాగ్రత్త అందంట ఒక అమ్మాయిని. ఫోన్లు సరే అంటే మనం ఒక్కసారి చెప్పామనుకో నోరు మోస్తారు. ఏంటంట? ఏమండి? మనం చెప్పకుండా ఉంటే కుదరదంటండి. నేను ఏమన్నా చెప్పండి, ప్రతి పాయింట్ దేవుని సేవకులకి ఎలా. అక్కడ ఇంకో చోట గొడవ జరుగుతుంటే ఇక్కడ వాక్యం చెప్పాను ఒక రోజున అనుకోకుండా, అది వచ్చేస్తుంది అంతే. మనం ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ అలా చూసి ఊరుకోవాలంతే. మా చిన్నప్పుడు ప్రక్కన మా ఇంటి ఎదుర్కొంటే అందరూ కూడా హారంబి రోడ్డు ఉండేవాళ్ళు. అస్తమాను తిడతానే ఉండేవాళ్ళు మమ్మల్ని.
తిట్టి 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 మళ్ళీ గిన్నె పట్టుకొని వచ్చి అమ్మాయి గారు కూరేయండి అంట. అమ్మ ఇప్పుడు దాకా తిట్టింది కదా అంటే మాట్లాడకుండా ఊరుకోండి అనేది అమ్మ. కొన్నాళ్ళకి వాళ్ళు ఎవ్వరు కూడా ఆ లైన్లు అందరూ కూడా ఏమైపోయారు, తీసేయండి అన్నారు, వెళ్ళిపోయారు అందరూ. అదే చర్చి స్థలం అదంతా. ఏమండి, మాటలు కాదు, మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినటమే కాదు, వాక్యాన్ని గ్రహించాలి. రోజు చదవండి వాక్యం. విశ్రాంతి దినాలు మిస్ అవ్వకండి. ఎందుకు అంటే నేను చెప్తున్నా, ఎందుకు అంటే మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. ఏమండి, హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళరా? ఏమండి వెళ్తారా వెళ్ళరా? ఒక నైట్ ఆల్ నైట్ పెడుతున్నామమ్మ అంటే ఏమంటారు? అమ్మో రాలేమండి, ఎక్కువసేపు అండి అంటారు. మరి వాంతులు విరోచనాలు అయితే ఏమండి, కడుపు నొప్పి వస్తే ఏం చేస్తారు? అంటే అక్క డైలాగ్ వేస్తుందని కాదు, అవునా కాదా? మనం ఒకసారి చూసుకుంటే ఏమవుద్ది? ఒక్క దినము కంటే 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాల ఆశీర్వాదం పోతుందా నేను వెళ్ళకపోతే అనుకోండి మీరు. ఏంటంట, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా లోకవార్తలు చెప్పకుండా, ఏమండి నాకు ప్రతిష్ఠితమైనటువంటి దినమని అన్నీ చెప్పుకొచ్చిన తర్వాత అది ఆదివారం అన్నారు అనుకోండి, మీకు ఎంతో సంతోషం. అంతేనా? విశ్రాంతి దినం కోసం ఎందుకు ఎత్తుతారండి నాకు తెలియక అడుగుతున్నా. విశ్రాంతి దినం అని చెప్పుకోవడం ఎందుకు? ప్రతి ఆదివారం నా సన్నిధిలో కనపడాలని చెప్పుకోండి కొత్త నిబంధనలో ఉంటే. మీరు ధనవంతులుగా ఆశీర్వదింపబడినటువంటి వారిగా, అంటే ధనవంతులు అని చెప్తుంది అని కాదు, మీరు ధనవంతులు అవుతారంతే. 6 రోజులు పనిచేసి 7వ రోజున మీరు విశ్రమిస్తే మీరు ధనవంతులు అవ్వడం గ్యారంటీ, మీ ఇష్టమైతే. ఏమండి, మాకు వద్దులండి, దానం వద్దులండి. ఏమండి, దేనికోసం అండి? మనిషి ముసలోళ్ళు అయ్యే వరకు కష్టపడేది దేనికోసం? ఆ డబ్బు కోసమే. ఆ 1000 రూపాయల కోసమే, 500 కోసమే. ముసలోళ్ళు అయిపోయినా, ఓపిక లేకపోయినా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఒక పక్కన బాధ అనుభవిస్తా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళే దేనికోసం? ఒక 500 కోసం, 1000 రూపాయల కోసమే కదా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సింపుల్గా ఇస్తాడు. నువ్వు చేసేది కాదు, ఆయన ఆకాశ వాకిండ్లు విప్పుతాడు, నీకున్నదాన్నే దేవుడు దీవిస్తాడు. ఇది ఎలా జరుగుద్ది అంటే ఆయనకే తెలుసు. మరి ఆ తర్వాత అనుభవించిన తర్వాత సాక్షి రూపంగా నువ్వు నిలబడితే నీకు తెలుస్తుంది. అంతేగాని చెప్తే ఎవరికి అర్థం కాదు. శూన్యంలో సమస్త సృష్టిని కలుగు చేసిన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీ కోసం ఏదైనా చేస్తాడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్త. రక్షణ యెహోవాది. ఏంటంటండి, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం, ఆయన ప్రజల మీదకి. ఆయన ప్రజలుగా మనం ఉన్నామా లేదా ఒకసారి చూసుకోవాలి. ఏమండి, ఆయన ప్రజలు అనడానికి ఆయన ఆజ్ఞలు కనుక గైకొనాలి, కట్టడిలో గైకొనాలి. ఆయన ఎవరి మీద అయితే ఇలా దృష్టి పెడతారో వాళ్ళు ధన్యులు అనమాట అండి. దృష్టి పెట్టాలంటే ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి అలా పెడతారంటండి. భయభక్తులు అంటే ఏంటి? దేవుడు అంటే భయపడాలి. చాలా విచిత్రమైనటువంటి సంగతి. మా సరు ఫ్రెండ్ కదండి, వాళ్ళ తమ్ముడు మన వచ్చి కూర్చొని ఉన్నాడు. బాబు చాలాసేపు కూర్చున్నాడే సరు, పాటలు పాడి ప్రార్థన చేయాలి కాబోలు ఊరుకున్నాక భాషలో చెప్తున్నాడు. ఏమని? నేను బాగా అలిసిపోయి ఉండి సరదాగా వచ్చి కూర్చుంటే భలే చెప్తారు. ఏమండి, ఇంకెప్పుడు రాను నేను ఇక్కడికి. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఏమండి, ఏంటి అరే 3 గంటలు కూర్చొని మాట్లాడతారు, 11 అయ్యే వరకు కూడా మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ అక్కతో మాట్లాడడం ఇష్టం, వాళ్ళ తమ్ముడితో మాట్లాడడం ఇష్టం. ఏమండి, ఫోన్లే వస్తారు, ఫోన్లే చూద్దాం 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 అనుకుంటా. కష్టమైన పరిస్థితిలో బరబర్ లాగేయండి పాటలు. ఏంటంటే 7 పాటలు పాడితే అరగంట కూడా లేదు. అయ్యో చిటికమని అయిపోయింది కాబా అంటే భలే చెప్తారులే. కానీ ఏమండి, ఎప్పుడు రా అంటే దేవుని సన్నిధిలో ఉండడానికి ఇంత కష్టమా అనిపించింది. కానీ దేవుని సన్నిధి అంటే దేవుని ప్రజలకి ఏంటి? నేను అన్న సూరిబాబు చిన్నారాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఏదో పని చేస్తున్నాడు, తన కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి రండి అమ్మ ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఒకసారి దెబ్బ తగిలితే అలాగ అయిపోతాం అనమాట అన్నాడు. అప్పుడు నేను అన్నా గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి రండి ప్రార్థన చేద్దరు కానీ, నేను వచ్చి కూర్చుంటాడు అనుకుంటున్నాను. రెండమ్మ అమ్మ ప్రార్థన చేద్దరు కానీ దేవుని స్తోత్రం చెప్దాం. చాలా జాగ్రత్త. మరి దేవుని సన్నిధి అంటే కష్టం కాదు కదండి. నీకు కష్టంగా ఉంటే దేవుని దృష్టి నీ మీద లేదు. నీకు కష్టంగా ఉంటే దేవుని దృష్టి లేదు, దేవుని ఆశీర్వాదం నీకు లేదు. దేవుని సన్నిధి అంటే వేగిరి పడతా దేవుని ఆరాధించాలి, గనపరచాలి. ఫోన్ ఒకవేళ మీకు అదే టైంలో ఫోన్లు వస్తుంటే ఆపేయండి, స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పడేసి ప్రార్థన అయ్యాక ఆన్ చేసుకోండి. అర్థమవుతుందండి? ప్రార్థన చేసుకోకుండా, కుటుంబ ప్రార్థన చేయకుండా పడుకోకండి ఎవరు కూడా. ఆశీర్వాదాలు రావండి. కుటుంబ ప్రార్థన ఏంటి? లేకపోతే అన్నం ఏమండి, మీ పిల్లోడు అన్నం తినకుండా పడుకున్నాడు అనుకోండి, ఏమండి మీకు బాధేనా? ప్రార్థన చేయకుండా పడుకుంటే అంతేలా అనుకుంటారా? కాబట్టి మీరేం చేయాలి? కరెక్ట్గా ప్రార్థనలో కూర్చోరా, పాటలు పాడాలి అంతే. మీరు అన్నం పెట్టే మీ చేతులు వాళ్ళని ఆశీర్వదించాలంటే, దీవించాలంటే ఏం చేయాలి? మీరు
ప్రార్థన నేర్పించడానికి ఈజీ అయిపోద్ది తర్వాత. కాబట్టి మరి రక్షణ యెహోవాది, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం వస్తుందంటండి. అలాగే కీర్తనలు 21 అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. ఉమ్, 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 ఉమ్. రాజు అంటే దావీదు తన కోసం తను చెప్పుకుంటున్నాడు. నీ బలాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా, నీ రక్షణ బట్టి నేను ఎంతో హర్షిస్తున్నా, గంతులు వేస్తున్నాను. ఉమ్, ఉమ్. దేవుని స్తోత్రం చెప్దండి. మనోభిష్టం అంటే ఏంటి? లోపల ఉన్న కోరిక. ఏమండి, మనోభిష్టం అంటే మనసుకు ఉన్నటువంటి కోరికను, ఆ ఇష్టాన్ని ఎవరు తీరుస్తారంట? ఆయన సఫలం చేస్తారంట. నీకెవరో అడిగితే ఎవరో, నన్ను అడిగితే ఏమండి, అడిగితే ఇస్తారా ఎవరైనా? నీకు రావలసిన వాట నీవు ఏమండి వ్యాజ్యం వేస్తే వచ్చే వాట ఇస్తారు నీ తల్లిదండ్రులు. అంతేనా కదా? రూల్ ప్రకారమే ఇస్తారు. కానీ దేవుడు ఏంటంట? మనోభిష్టం. నీకు మనసులో ఏముందో అది చేసి చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాను. నేను చాలా కష్టంలో నలిగిపోతూ ఉంటే మీకు ఎవడు దొరకట్లేదా? ఎవరికి ఉద్యోగాలు అస్సలు ఇవ్వద్దనేదండి నేను. ఇదేంటి ఎలాగ చెప్తుంది అనుకుంటారా? ఒక్కడు కూడా లేడా దేవుని సేవకు పనికి వచ్చేవాడు? చిన్న కానుకలు కూడా మందిరాలకు ఇచ్చుకునే వాళ్ళు ఎవరు లేరా? నేనైతే అడగను. కానీ మందిరాలకు కానుకలు ఇవ్వని వాళ్ళకి ఎందుకయ్యా ఆశీర్వాదం? మందిరానికి కానుకలు ఇవ్వని వాళ్ళకి ఎందుకు ఉద్యోగం? ఆడికి 50,000 ఎందుకు? తీసిపడాయి అని చెప్పేదాన్ని. ఏమండి, అవునా కదా? అసలు ఉంటే బంగారం ఉంటే దెబ్బతో అమ్మి పడేసి చేయొద్దును కదా. మైండ్కి అలాగే ఉండేది అస్తమానం. ఒక టీవీ అమ్మితే ఎంత వస్తుంది, ఒక మంచం అమ్మితే ఎంత వస్తుంది ఆలోచించేదాన్ని. బండి అమ్మేద్దాం అనిపించేది. బండి అమ్మేస్తే తిరగడానికి ఉండదు కదా. తీరా చూస్తే మిషన్ మానేసి కూర్చోమన్నాడు ఆయన. నా సొంత ఇల్లు కట్టుకున్నట్టు నేను కట్టుకోవాలనుకున్నా మందిరాన్ని, ఎవరి సహాయం లేకుండా కట్టాలనుకున్నా. కానీ కిడ్నీలో స్టోన్స్ పెట్టాడు దేవుడు. అర్థమవుతుందండి? కాబట్టి నిజంగా ఏంటి, మొత్తం ఎవరు అవసరం లేదు. దేవుణ్ణి నువ్వు గణపరచకపోతే దేనికండి? నవ్వుతున్నాడు ఏంటి వినోద్? ఏమండి, దేవుని అంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి అంటే, నేనేం తినటానికి ఏం కాదు, మీ అందరూ ఆశీర్వదింపబడాలనే నా కోరిక. దేవుని స్తోత్రం చెప్దాం. అక్క ఇది కష్టం అది కష్టం అంటే, ఏమండి బాగా హై లెవెల్లో కారులో దిగాడు అనుకోండి కొడుకు, ఆయన చూసి సంతోషపడతారు. తాగేసి పడిపోయేవాడిని సంతోషపడతారండి తల్లిదండ్రుల్ని. ఏమండి, తల్లిదండ్రుల దగ్గరికి కారులో దిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు రాజకుమారి ఉంది, కారు వేసుకొచ్చారనుకోండి, కూతురు అల్లుడు, ఎలా ఉంటుంది? సంతోషం. వాళ్ళకి వస్తున్నారంటేనే మనసు ఎంతో సంతోషం. మీరు ధనవంతులుగా ఉండాలని, మీరు ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలని, మీరు దీవించబడిన వారిగా ఉండాలని నేను సంతోషపడుతున్నాను. అందుకే గట్టిగా చెప్తాను నేను. అంటే పై పైన చెప్పడం అనేటువంటిది నాకు అది రాదు. మరి నేనేం చేయను, నాకు తెలవదు. నా టైపు అలా పెట్టాడు దేవుడు. కాబట్టి మీరు ఏం చేయండి, వాక్యం మా తాతయ్య గారు అనేవారు చదివితే చేయడమే అనేవారు. ఏం చేయాలంట? చదివితే చేయడమే. అంతేగాని చదివేసిన తర్వాత బైబిల్ మూసేసి అక్కడ పెట్టి ప్రార్థన చేస్తే, కుటుంబ ప్రార్థన చేసి ఆశీర్వాదం రమ్మంటే వచ్చేద్దా? శనివారం వెళ్ళానయ్యా, అక్కడ భోజనం చేసి వచ్చానని పెద్ద ఆశీర్వాదం ఏమంటే రాడు. ఈరోజు ఏమి విన్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? ప్రతిరోజు ప్రార్థన చేయడం ఆరంభించండి. ప్రతి విశ్రాంతి దినం దేవుని సన్నిధికి వెళ్ళడం ఆరంభించండి. దేవుని దృష్టి మీ మీద పడేలా చూసుకోండి. మీరు చేసే ప్రతి పని, దేవుని నిమిత్తం చేసే పని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందండి? పేదవారికి ఏదైనా చేశారా, అది కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. ఏమండి, మీ అకౌంట్లో ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే మీకు ఏమైనా లోన్ వస్తుంది, అదే రాదు. ఏమండి, పేదవాళ్ళకి ఏదైనా చేశారనుకోండి, ఏమండి మా గ్రూప్కి లోన్ ఇవ్వండి అంటే మీరు ఏం చేయాలి? 15,000 కట్టుకోండి అమ్మ ఇస్తాం. ఏం చేయాలంటే పొదుపు అక్కడ కనపడకపోతే ఎవరంటాడు? కొంచెం సీనియర్ కూడా అయ్యి ఉండాలి గ్రూపు. వచ్చిన రోజే ఆశీర్వాదం రమ్మంటే రాదు. నువ్వు నిలబడతావో లేదో చూస్తారు. అవునా కదా? మీ ఆశీర్వాదాలు రావడానికి ఈ రోజు నుంచి పని కట్టుకోండి. మనం ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, అభివృద్ధి పొందాలి అంటే తప్పకుండా దేవుడు చేస్తాడు. మరి తర్వాత అతను ఎప్పుడైతే మోకరించి ఏ ప్రార్థన అయితే చేస్తాడో, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఏ ప్రార్థన అయితే చేస్తారో మానక అంగీకరిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఒక అధికారి నీకు ఏమీ సహాయం చేయట్లేదా, నీకు చేయవలసింది చేయట్లేదా, కానీ నువ్వేం చేయాలి? దేవుడు ఆయన అంగీకరించాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి.
నీ మాటను దేవుడు ఏం చేస్తారు? మానక అంగీకరిస్తారు. ప్రభువా, ఏమండి, మాకు ఇల్లు లేదండి అన్నారు. ఎన్నిసార్లు ప్రార్థన చేశారు మీరు ఇల్లు కోసం? ప్రభువా, మాకు తప్పకుండా ఇల్లు ఇవ్వండి నాయన అని ప్రార్థన చేశారనుకో, దేవుడు ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. మాకు స్థలం ఇవ్వండి నాయన అని ప్రార్థన చేస్తే ఏం చేస్తారు ఆయన? అంతేనా? ఆయన చిత్తం అయితే ఇస్తాడండి, లేకపోతే లేదండి. ఏమండి, ఏంటంట? ఆయన చిత్తం అయితే. నీ మనోభిష్టం, నీ ఇష్టం, నీ పెదవుల నుంచి వచ్చినటువంటి మాట దేవుడు ఏం చేస్తారంట? మానక అంగీకరిస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వే ప్రార్థనలు అయితే చేస్తావో. మేము చిన్నప్పుడు మా అన్నయ్య అంటే భయం అండి. చిన్న పిల్లలప్పుడు బాగా భయం. ప్రార్థన చేయమన్నారనుకోండి, అన్నయ్య కోసం ఫస్ట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత మా గేదెలు దూళ్ళ కోసం చేసేవాళ్ళం. మా గేదెలు దూళ్ళు పోయినాయి అనుకోండి, అర్ధరాత్రి అంతా తిరిగి 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 తొలికి రావాలి. అందుకోసం మా గేదెలు బయటికి వెళ్తే ఎవరి కంచె ఎవరి చేను ముట్టుకోకూడదు వేసే మా అమ్మ నేర్పిన ప్రార్థన. ఏమండి, అయ్యి మళ్ళా ఇంటికి వచ్చేయాలైనా, మాకు ఎవరు వెతకడానికి లేరునైనా ఇంటికి వచ్చేయాలైనా ఇదే ప్రార్థన. మా అన్నయ్య కోసం కోపం, విర్ష, కక్ష, ద్వేషాలు ఇవన్నీ తీసేయండి ఆయన, మంచి సేవకుడిగా ప్రతిష్ఠించండి ఆయన. అయ్యాడా అవలేదా? అన్నయ్య అంటే మాటలు కాదండి అసలు. ఏమండి, దేవుని స్తోత్రం చెప్తాం. మా అమ్మ అర్ధరాత్రులు గుండె కొట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసేది అన్నయ్య కోసం. చేస్తారా మీరు మీ పిల్లల కోసం? ఏమండి, ఎప్పుడు చూసినా ఏడ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదని ప్రతిరోజు ఏడ్చి ప్రార్థన చేసేది. ఎందుకు అలాగ ఏడుస్తావు అంటూ ఉండేవాడు అన్నయ్య. అర్థమవుతుందండి? ఊరికినే పిల్లలు ప్రయోజకులు ఎవరండి? అర్థమవుతుందా? మనం చేసే ప్రార్థన ఏదో మామూలు పెరిగిపోతున్నారులే అంటే కాదు. నీ పెదవుల నుంచి వచ్చినటువంటి మాట దేవుడు తప్పకుండా అంగీకరిస్తారంట. తర్వాత శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మాట నువ్వు వింటున్నావు కాబట్టి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. శ్రేష్టమైన, శ్రేయస్కరమైన. ఏమండి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? నువ్వు అడిగింది కొంచెం అడిగావు, ఆయన ఇచ్చేది బహుశ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది. ఆ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు ఏం చేస్తారంట? ఎదుర్కొంటారు. నువ్వు ప్రార్థన చేయాలి. ఏమండి, అపరంజి అంటే ఏంటి? అపరంజి అంటే చెప్పండి. ఏమండి, అపరంజి అంటే ఏంటి? బంగారమా, వెండా, లేకపోతే ఇత్తడా, ఏంటి చెప్పండి? ఆ కిరీటం నీకు పెట్టాడు. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నీతి, న్యాయం, యథార్థత. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఇలా పెట్టి ఏదో బాల్ గట్టి నవ్వుతే కొన్నాళ్ళు బతుకుతారంట. ఏమండి, ఏమండి, బాడీ బిల్డర్లు, రన్నింగ్ చేసేవాళ్ళు, లేకపోతే దేవుడు లేనటువంటి ఎన్నో దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు ఇలా పరిగెత్తుతని అలా ప్రాణాలు వదిలేసిన వాళ్ళు చాలామంది మనం విన్నాం. అర్థమవుతుందండి? మనం బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్లో ఆయుష్ అనేటువంటిది కూడా ఆశీర్వాదమే. అవునా కాదా? దేవుని స్తోత్రం చెప్దాం. మన ఆయుష్ కోసం మనకున్నదంతా ఖర్చు పెట్టేస్తాం మనం. అవునా కదా? నా పిల్లలు బ్రతికితే చాలనుకుంటారు. అప్పటి వరకు నాకు కావాలనుకున్న ఇల్లైనా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. అవునా కదా? కాబట్టి నిజంగా మరి ఆయుష్ అనేటువంటిది ఏంటంటండి? ఆయుష్ని ఇమ్మని అడుగుగా ఈ మాటలన్నీ చెప్పేది ఎవరు? దావీదు భక్తుడు, చక్రవర్తి, మహారాజు. ఏమండి, చక్రవర్తి అంటే ఎవరు? రాజులకు రాజు. ఎవరు ఈయన? అందరి చేత ద్వేషింపబడి, అన్నదమ్ముల చేత దూషింపబడి, తండ్రుల చేత మీకు మరి వాటా రాదు అని తోసేసేసి గొర్రెల కాడ పెడితే ఇంతమంది మాత్రమే, ఏమండి, 7 మాత్రమే అని చూపించాడు తండ్రి. వీళ్ళ ఎవరిని కోరుకోవట్లేదు దేవుడు. అంటే ఇంకొకడు కడసారి వాడు ఉన్నాడు. ఏంటంటండి? ఆడిని కోరుకుంటాడు. ఏంటి కొంపదీసి దేవుడు? ఏమండి, పెద్దోడు అందగాడు, రెండోడు అందగాడు, మూడోడు అందగాడు. ఏమండి, ఆయన పిల్లలను మాత్రం ఆయన ప్రేమించిన వాళ్ళని కోరుకుంటాడని చూసుకుంటే దేవుడు ఏం చేశాడంట? అతడు అందగాడే, కానీ అందరి మనసులకి నచ్చినటువంటి వాడు కాదు. ద్వేష స్వభావంతో ఉన్నటువంటి వాడు. మా ఇంట్లో వాటా వాడికి ఇవ్వాలా అన్న
భావనతో ఉన్నటువంటి వాడు తీసుకెళ్ళి ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేంతో చేశాడండి? వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తియా? దేంతో? ఒక్క ఒడిసెల రాయితో. దేవుని స్తోత్రం చెప్దాం. సరదాగా పిట్ల కొడితే ఏమండి, ఎవరో నిన్ను హెచ్చించిన అవసరం లేదు. ఎవరికి ఇచ్చిన ఆస్తియో నీకు రానవసరం లేదు. నన్ను ఎలా హెచ్చిస్తారు అంటే మనకు తెలియదండి. మీరు భక్తిగా ఉండటం ఒకటే నేర్చుకోవాలి. గురి మాత్రం ఆయన మీదే పెట్టండి. మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇది చెయ్యాలి అంటే చేయండి, అంతే. మీకు లేకపోయినా చేయండి. నేనైనా అంతే, మీరైనా అంతే. చేసాము అంటే ఆశీర్వాదాలు వాటి అంతటవే నిన్ను వెంబడేస్తే. నువ్వు అడుక్కోని అవసరం లేనే లేదు. నేను ఎప్పుడు అడగలేదండి, ఇలా కట్టండి నాయన, ఇది కట్టండి నాయన అని అడగలేదండి. ఎంతో వేదన పడితే ప్రార్థన చేసేదాన్ని. ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు, అబ్బే ఆ 3 సంవత్సరాలు అయింది ఫౌండేషన్ పనికిరాదు అంతే అనేవారు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని నేర్చుకుంటా. బైబిల్ తీసేదాన్ని ఏం మాట్లాడతారని. ఏమండి, నా శృంగార మందిరాన్ని నేనే శృంగారించుకుంటా అంటే అందంగా చేస్తారా? ఏమండి, ఫౌండేషన్ మీద అయోమయంగా ఉంటే ఏంటంట అందంగా చేసుకుంటారు. చేసుకోండి అయితే అన్న. నాకేం తెలియదండి లెక్క ప్రకారం. నేనేమి ఏదో పిచ్చాహాయ్ అనేవారు నన్ను అందరూ కూడా. ఏంటంట, ఏమంటే మా వినోద్ కూడా కుమారకంటే పిచ్చిదన్నట్టే ఉంటుంది లెక్క ప్రకారం. కానీ దేవుడు ఏం చేశారు? దేవుడు ఏమండి జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏమండి వెర్రిగా దేవుని మాట నమ్మాలి మనం. ఇంకెవరి మాట కాదు, మనుషులది అనవసరం మనకి. కాబట్టి ఇక్కడ అంటాడు, నీ గౌరవ ప్రభావాలు ఇవన్నీ కూడా అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే యేసు ప్రభు దావీదు వంశములో వచ్చినటువంటి వాడు, అవునా కదా? నిత్యము ఆశీర్వాద కారణం ఎవరు? యేసుప్రభు కదా. యేసుప్రభు ఎవరండి? దావీదు కుమారుడు. దావీదు గారు ఎవరండి? అబ్రహాం కుమారుడు. షార్ట్కట్లో మీరు ఆ వంశం అనమాట. కాబట్టి మళ్ళీ దేవుడు ఎంతో ఆశీర్వదించడానికి, దీవించడానికి. ఇంకా తర్వాత చూస్తే ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. మరి తర్వాత చిన్నది కీర్తనలు 37:22. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ భూమి మీద కూడా నీకు స్వంత భూమి కావాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలంటండి. ఏమండి, సొంత భూమి అమ్మేసుకుంటే అర్థమవుతుందండి. భూమి మీదే ఉన్నాం కానీ నీకు సొంత భూమి ఏం చేస్తాడంట ఆయన? యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని, ఈ భూమి కాదు భూమి అంతటిని కూడా వాళ్ళ చేతికి అప్పగిస్తాడు. సమస్త మనుషుల్ని కూడా ఆయన వాడికి అప్పగిస్తాడనమాట అండి. దేవుడు శపించినటువంటి వాళ్ళు ఉంటారండి. అసలు దేవుడు శపించడు. కావాలని కోరుకొని వాళ్ళు శాపాలు కావాలని వెళ్ళిపోతారు. దేవుని దీవెన వద్దని కోరుకునే వాళ్ళు ఉంటారనుకుంటున్నారా? ఉంటారు. అలాగే చూడండి, మరి 133వ కీర్తన ఒకసారి ఫస్ట్ నుంచి, ఎంతో కాదు అయిపోతుందండి. మరి సంతోషమేనండి వినడం. ఆకలిస్తుంది బాగా. మేమేం తిని రాలేదండి, తిని వచ్చిన వాళ్ళు నవ్వుతున్నారని అనుకుంటారేమో. దేవుని మాటలు ఎంతో విలువైనవి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత అబ్బాయి ఎంతో అందం అంటండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటే అందం ఉండదంటండి. ఏమండి, మీరు చేదతో నీళ్ళు తోడుతూ ఉన్నారు. గట్టి చేద, పేనిన చేద, అదే పేనిన తాడు అందంగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? చకచక తోడబుద్ది అవుతుంది. ఇల్లు విడిపోయి ఉందనుకోండి, ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది, అనిపించదా? అలాంటి తాడు పట్టుకుంటే ఎక్కరా బాబు నూతులోంచి అంటే ఏమంటారండి? ఆ తాడుని చూస్తే మనకి నచ్చదు, అవునా కదా? గట్టిగా పేనిన తాడైతే ఎలా ఉంటుందో అందంగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఏమండి, గడ్డి పరకలు ఏనుగుని కట్టేస్తాయంట, విడిగా ఉంటే ఏం చేయలేవంట. ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. కానీ సైతాన్ ఏం చేస్తే మధ్యలో తీసుకొచ్చి ఏదో ఒక లూజు పెట్టేస్తుంది. లూజు పెడితే ఏమవుద్దండి? దానికి అందం చెడిపోద్ది. మనోహరం అంటండి. వాళ్ళ పేరు వింటే నలుగురు అన్నదమ్ములు కలిసే ఉన్నారనుకోండి, ఒకలాంటి ఇల్లే కట్టుకున్నారనుకోండి, అందరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తున్నారు అనుకోండి, అది బాగుంటుందండి. రోజు దెబ్బలాట్లు ఉంటే బాగుంటాయా? మీకు ఎలా నచ్చుద్దో నాకు తెలియదు. నా గొడవ నేను పడతా, ఆడుతూ ఎందుకు నాకు, ఏమండి అంటారా? కలిసి ఉంటాం ఏంటంట? ఆశీర్వాదం అంటండా.
ఉమ్, ఉమ్, ఉమ్. పరిమళ తైలాన్ని తయారు చేసేవాళ్ళు, సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవాళ్ళు. బైబిల్ ప్రకారం ఆ ప్రకారం ఇంకెక్కడ చేయకూడదని చెప్తారు. ఏమండి, దేవుని సేవకుల్ని అభిషేకించడానికి, రాజులను అభిషేకించడానికి పరిమళ తైలం అంటే నార్మల్ది కాదండి. మనం సెంట్ ఏంటి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని 200 300 పెట్టి తీసుకుంటాం. అబ్బా అనుకుంటాం, ఫోన్లో చెమట వాసలు రాకుండా ఉండటం కోసం. కానీ ఇక్కడ వాళ్ళని అభిషేకించడం కోసం అహరోను తల మీద పోస్తేనంటండి, ఇలా గడ్డం మీదుగా కారి అంగీల అంచు వరకు దిగిజారితే చుట్టుప్రక్కల మొత్తం గుమాళించేదంట. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళ పేరు అలా ఉంటుంది, ఐక్యత కలిగినటువంటి వాళ్ళ పేరు. ఆ, ఉమ్. అందమైనటువంటి కొండల్ని ఫోటోలు తీస్తూ ఉంటారు. హెర్మోని మంచు అంటే చాలా అందంగా ఉంటుందంటండి. అలా ఉంటుందంట సహోదరులు ఐక్యత ఉంటే. ఉమ్. ఆ, దేవుని స్తోత్రం చెప్తాం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందంటండి. శాశ్వత జీవం. శాశ్వత జీవం అంటే పరలోక రాజ్య వారసులు అవుతారు వాళ్ళు. ఇహపర ఆశీర్వాదాలు, భూమి మీద కూడా గొప్పవాళ్ళే వాళ్ళు, పరలోక రాజ్యంలో కూడా గొప్పవాళ్ళే. ఐక్యత కలిగినటువంటి వాళ్ళు, సమాధానం నిలుపుకున్నటువంటి వాళ్ళు. జాగ్రత్త, మనం ఆశీర్వాదం కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటండి? ఐక్యత, సమాధానం కలిగి ఉండాలంట. అలాగే యెహెజ్కేలు 44:10, 44:30 మనం ఆశీర్వాదాలుగా ఉండాలని కోరుకుంటున్నారండి అన్న కోరుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. యెహెజ్కేలు మీ ప్రతిష్ట చూడండి, మీ ప్రతిష్ట అర్పణలన్నిటిలోనూ, ప్రతిష్ట అర్పణలు అంటే ఏంటండి? మీరు ఏదైనా మొక్కుకున్నారనుకో అవి. తర్వాత తొలిచూలు అంటే మొదటిగా పుట్టిన వాటిలో మొదటి వ్యూ, తొలిచూలు వాటన్నిటిలో కూడా మొదటి వ్యూ. తర్వాత ప్రథమ ఫలములు అన్నిటిలోనూ మొదటి వ్యూ. యాజకులకు అవును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా దేవుని స్తోత్రం చెప్తాం. మీరు ఎప్పుడైతే ముందుగా ఇలా పిసుకుతారో ఆ పిండి ముద్దను ఏం చేయాలంటండి? ఎవరికి ఇవ్వాలంట? మీ ఫస్ట్ బియ్యం. అందుకే ఇలా తీస్తాం, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అని 3 తీస్తాం కదండి. మామూలుగా మొదటిగా ముందు ఇలా పిసికినటువంటి పిండి తీసుకెళ్ళి మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు ఏం చేయాలంటండి? గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే, మీరు తినేది ఆశీర్వదింపబడాలంటే మీరు ఏం చేసినా ఏం చేయాలంటండి? ప్రథమ ఫలాలైనా ఏవైనా మొదటిది తీసి దేవునికి ఇచ్చుకోవడం అనేటువంటిది ఆయన్ని గుర్తుపెట్టుకోవడం. అయిపోయాక గుర్తొస్తారా ఒక్కోసారి? ఏమండి, నాకు చిన్నప్పుడు తెలియక నేర్చుకునే కొత్తలో ఏం చేస్తాం? చిటికమని పోసి నీళ్ళు పోసేస్తాం. అప్పుడు అమ్మోయ్ అని చెప్పి ఒక క్లాత్ తీసుకొని ఆరబెట్టేసేసి గబగబా అంటే నవ్వేది మా చిన్నమ్మ. ఏమండి, అంతే కదా, గప్పుకునే అలవాటు లేని వాళ్ళు ఏంటి నేర్చుకునేటప్పుడు తీసుకెళ్ళిపోయి చిటికమని ఏం చేస్తాం? పోసేస్తాం. అంతేనా కదా? ఒకసారి జాన్ వెస్లీ గారు చెప్పారు, యంగ్ హోలీ టీం జాన్ వెస్లీ గారు. ఏమంటే కొంచెం బియ్యమే ఉన్నాయంటండి వాళ్ళ ఇంట్లో, పిల్లలందరూ ఉన్నారంట. వాళ్ళ అమ్మగారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయినప్పటికీ కూడా మొదటి తీసేసి, ఏమంటే బియ్యం తీసేసి అప్పుడు వండిందంట ఆవిడ. వాళ్ళ పిల్లలందరూ తిన్నారంట, అందరూ సంతృప్తిగానే పెడితే అందరూ చాలు 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 అని. ఏమండి, నేను ఒక చోట మండపేట మీటింగ్కి వెళ్ళాను, మన యూత్ కాన్ఫరెన్స్కి. ఏమండి, నాకు బాగా ఆకలేసేసేది, ఇప్పుడు మీకులాగా బాగా ఆకలేసి ఉంటే ఆ ఆకు పట్టుకుంటే ఇలా పెట్టి ఇలా అనేవాళ్ళు, ఒక గట్టితో ఇలా అనేవాళ్ళు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది బాబు ఇది, అదేని సరిపోద్ది అని ఒక దొండకాయ వేయడం. ఏంటి, ఇలా కట్ చేసిన దొండకాయ ఒకటే, ఇదేం సరిపోద్ది? అసలు నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువ, అంటే తక్కువ ఏదన్నా ఎక్కువ పెట్టినట్టు కావాలి నాకు. ఏమండి, కావాలి, కళ్ళకి అది అస్తమానం తిడద్దు, సరిగ్గా కూడా తినలేవు కానీ ఎందుకంటుంది. అలా ఏంటంటే ఇలా అనుకునేదాన్ని, తీరా ఇలా తింటే సరిపోయేది. దేవుని స్తోత్రం చెప్దాం. మా అమ్మతో ఆ మాట అన్నాను నేను, అంటే అదే దేవుని ఆశీర్వాదం అంటే. మళ్ళీ వెళ్ళకుండానే సరిపోయేది. వాళ్ళు ఒక్క చిన్న హస్తం ఇలా కానీ ఇలా పోసి ఇచ్చేసేవారు. ఏమండి, అంతేనా, ఇంత పెట్టేస్తే ఏం సరిపోద్ది నా మొహం అనుకునేదాన్ని. కానీ దేవుని ఆశీర్వాదం ఎంతో గొప్పదనమాట. సంతృప్తిగా తినడానికి దేవుడు ఇస్తాడు. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు ముందు పిసికినటువంటి పిండి ముద్దను యాజకునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి అలాగే చూడండి ఒకసారి, హెబ్రీ 12:17 ఒకే మాటతో ఇంక ముగించేస్తానండి.
మరి మిమ్మల్ని అంటే మళ్ళీ అసలు దొరుకుతారో దొరకరో తెలియదు కదా, ఏమండి? అప్పుడప్పుడు కనపడతారు, అందుకే వదిలిపెట్టబుద్ధి అవ్వదు. అంతేనా కాదా? చదవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఉమ్, ఉమ్. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడుచుచు ఆ, దా దేనికోసం అంటండి? దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. అర్థమవుతుందండి? ఈ పదం విన్న వాళ్ళకైతే తెలుసు, చదివిన వాళ్ళకి తెలుసు. ఏసేవు అనేటువంటి యాకోబు, ఏసేవు కవల పిల్లలు. మొదటిగా పుట్టాలనుకున్నాడు. ఏమండి? యాకోబు మొదట పుట్టాలనుకుంటే, ఒరే బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ ఛాన్స్ నీకు ఇస్తానులే కానీ వాడికి వదిలే అన్నారు. ఏసేవు బయటకు వచ్చేసాడు. ఫస్ట్ ఏసేవే బయటకు వచ్చాడు, యాకోబు తర్వాత వచ్చాడు. ఆ తర్వాత ఏమండి? తర్వాత ఏమైందండి? చిక్కుడుకాయల కూర దగ్గర అమ్మేసుకోవడం జరిగింది. తర్వాత అంటండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ, పై లైన్లో ఉంటుంది, నేను చదివితే లేట్ అవుద్దని, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీరే ఉన్నాడేమో. మీరేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఒక్కనామా ఒక్క రోజు కోసం దేవుని ఆశీర్వాదాలు మర్చిపోయేలాగా ప్రవర్తిస్తున్నామా? ఆ తర్వాత వచ్చి ఏడ్చినప్పటికి కూడా దానికోసం కన్నీళ్లు విడుస్తా అంటే, అయ్యో మా తమ్ముడు ఆశీర్వాదాలు కొట్టేశాడని అర్థమైంది. ఆ తర్వాత ఏం చేశాడంటండి? ప్రభువా నన్ను దీవించండి, ఆశీర్వదించండి అంటే తన ఉన్నత శిఖరాల పర్వతాల మీద ఇల్లు కట్టుకుంటూ అక్కడి నుంచి తోసేస్తానంటాడు దేవుడు. వాళ్ళు నిలబడలేనటువంటి వాళ్ళు. నీ నైజం ఏంటో ఒకసారి చూసుకో. దేవునికి భయపడే నైజమా, లేకపోతే ఆశీర్వాదం వచ్చిన తర్వాత వదిలేసేదా? 2 నిమిషాలు ఉండి 2 రోజులు చేసి వదిలేసేటువంటిది భక్తి కాదు. మనకి ఎలా ఉండాలి? మన ప్రాణం పోయినప్పటికీ కూడా ఏమండి ఏం చేయాలి? మనం 4 దెబ్బలు గట్టిగా పడి అనుకోండి. ఇప్పుడు రాత్రి చూశాను, అదేదో ఏరియాలో ఏం చేస్తున్నారు, 4 కుర్రాళ్ళని నగ్నంగా కొట్టుకుంటూ తీసుకెళ్ళి సైతాన్ గుడి దగ్గర ఏం చేశారు, మోకరింపజేసి, ఏమంటే అసలు బెయిల్ కూడా ఇవ్వలేదు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి మళ్ళీ జైల్లో వేశారు. మనకు వచ్చినాయి అనుకోండి ఆ కష్టాలు, ఉంటారా? దేవుణ్ణి ఒప్పుకోగలరా? పరలోకంలో సింహాసనం అధిష్ఠించగలరా? ఏమండి? ఏమవదు. మనం తప్పు చేయకపోతే ఏమవదు. హృదయపూర్వకంగా ఎవడన్నా మనల్ని కొట్టినా ఏమవదు, మనం తిట్టినా ఏమవదు, మనల్ని నరికేసినా ఏమవదు. నన్ను అడిగితే మనం తిరగబడకుండా చూసుకోవాలి. అర్థమవుతుందండి? ఇది ఒకటి. నీ అంతటి నువ్వు తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడని దేవుని వాక్యం ఉంది. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడంటండి. దేనికి అమ్మేశాడు? బాగా ఆకలేస్తుంది, భయంకరమైన ఆకలేస్తుంది. వాడు ఎర్రెర్రగా వేపుతూ ఉంటే తను అడగడం చూడండి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అడిగాడు. నీ పరిశుద్ధత కోసమే సాతాను ఏం చేస్తాడు? ఒక్కసారి అంటాడు, ఆదాము తిరుగుబాటు చేసినట్లు వీళ్ళు కూడా నా మీద. ఆదాము చేశారా? అవ్వ చేసిందా? తర్వాత ఏకీభవిస్తే వచ్చేసినాయి కదా. చాలా జాగ్రత్త. ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా మనం ఏం చేయకూడదు. క్రొత్త నిబంధన అంటే చాలా ఈజీ అనుకుంటున్నారేమో. ఏమండి? అననీయ సప్పీరాలు క్రొత్త నిబంధనలో ఏమండి మందిరం స్టార్ట్ అయిందో లేదో చిటుక్కుమని వాళ్ళు ఏం చేశారంట, 2 కూడబలుక్కున్నారు, ఏమైపోయారు? అక్కడిక్కడ పడ్డారు, ప్రాణాలు విడిచిపెట్టారు. చిన్న తప్పుకి. ఏం తప్పు? వాళ్ళిద్దరూ ఏకీభవించి చేసినందుకు. చాలా జాగ్రత్త. మనం దేవుని వాక్యాన్ని నిలబెట్టాలి, మనుషుల్ని కాదు, మనం కాదు. అర్థమవుతుందండి? ఏది ఉన్నా ఏది పోయినా మనం ఏం చేయాలి? దేవుని కోసమే నిలబడాలి. అది కష్టమైన, మన తినటానికి లేదు, ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అది మీది ప్రభువా, ఇది నేను తీయను ప్రభువా, దీన్ని మీరు ఎలా ఇస్తారో ఇచ్చుకోండి ప్రభువా అన్నాం అనుకోండి. ఏమండి? దేవుడు అన్నీ చూపిస్తూనే ఉంటారు. ప్రతిదీ కూడా ఏం చేస్తారు? ఆయన అడుగుతారు, చూపిస్తారు. నేను అంతా దేవుని కోసం చేస్తున్నాను అది ఇది అనుకుంటాం. మన కల్లో ఏమండి 2 కట్టలు అంటండి డబ్బులు చీటీపాటికి రెడీ చేసి రబ్బర్లో పెట్టున్నాయి అంటండి. 2 చీటీపాటికి కరెక్ట్గా. మా మావయ్య గారు వచ్చారు, అట్ల వైపు చూస్తున్నారు. ఈ 2 మావయ్య చీటీపాటికి అనేసి అంటున్నానంట. అంటే వచ్చినోడు కానుక అందుట్లో తీసిస్తే దేవుడు ఇస్తాడు కదా. ఏమండి? అంత భక్తులు అనిపించింది నాకు. ఏమండి? తీస్తే దేవుడు ఇవ్వడా? అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వడానికి మనల్ని పరీక్షిస్తాడు, దాని వైపు చూస్తాడు దేవుడు.
కాబట్టి చాలా జాగ్రత్త. ఎంత కష్టమైన దేవునికి ఇవ్వడానికి కానీ, దేవుని పని కానీ మనం ఏం చేయకూడదు. ఆ తరువాత మరి ఆశీర్వాదం ఈ రోజు మాత్రం ఇలా అయిపోయింది, వచ్చే సంవత్సరానికి కుదరదండి, అప్పుడు ఛాన్స్ ఉంటుందో లేదు. ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఫలించినా సరే, లేకపోతే ఏం చేద్దాం, ఇప్పుడు నుంచి నీ ఛాన్స్. ఏమండి, నెబుకద్నెజర్ రాజు అంటాడు, దానియేలు అంటాడు, రాజా నా యోచన మీకు అంగీకారం అయితే మీరు ఇప్పటి నుంచైనా మనసు మార్చుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంటే ఒక కళ వచ్చింది, ఆ కళ ఈ చెట్టును నరికేయమని దేవుడు చెప్తాడనమాట. ఆ చెట్టు మీరే, మహావృక్షం. ఏమండి, నరికేయమని చెప్తున్నాడు అంటే మరి నా యోచన ఏంటి అంటే, ఒకవేళ మీరు ఆయన పాదాలు పట్టుకుంటే ఒకవేళ నీకు వచ్చే శిక్షను దేవుడు ఏం చేస్తారు, అది తప్పించేసి మరలా నిన్ను ఆశీర్వాదంగా మారుస్తారు. ఎవరో అక్కర్లేదండి, నీకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీకు ఒక్క ప్రార్థనా వరం ఉంటే నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. ఒక్క టాలెంట్ ఉంటే దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. ఎవడో చర్చి కట్టి నీకు అప్పచెప్పని అవసరం లేదు. నువ్వు చర్చిలు కడితే దేవుని సేవ చేసేసినట్టేం కాదు. దేవుడు ఒక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడం మొదలు పెడితే ఏంటండి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒక్క గులకరాయి సరిపోయింది దావీదు గారిని చక్రవర్తి చేయడానికి. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే సరిపోయింది అంటే గులకరాయి తీసుకుని వెళ్ళి అందరూ కొట్టేస్తే పడిపోతారండి. దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆ సమయంలో అతన్ని ఆవరించి దేవుడు వేసిన గులకరాయి అది ఆయన చేయని ఆయనే కొట్టారు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త, మోసపోవద్దు, పై భక్తులు వద్దు. వాక్యంలో ఉన్నదే కరెక్ట్ చూసుకోండి, చేసుకోండి. నేను ఉన్నా లేకపోయినా మీకు డౌట్ ఏమీ లేదు. నేను చెప్తున్నా, బైబిల్ చదవడం మొదలు పెడితే మీకు అర్థమైపోతూనే ఉంటుంది. కాబట్టి మోసపోవద్దు. ఎవరి మాటల వల్ల మనం ఏం కూడా మేము ఎవరిని మోసం చేయడానికి సంఘాల్లో దూరేసి ఏమండి మాకు వచ్చేయండి అని చెప్పట్లేదు. అర్థమవుతుందండి. అంటే కొంతమంది చెప్పారు నిన్న కాక మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు, సబ్బాత్ వాళ్ళ కోసం కూడానే. సబ్బాత్ అంటే అది దేవుడు ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం ఏమండి బైబిల్లో ఉన్నది పర్ణశాల పండుగ చేస్తున్నామండి, క్రిస్మస్ కాదు కదా. ఉన్నదాన్నే చేస్తున్నాం, తప్పేం కాదు కదా. పస్కా పండుగ చేస్తున్నాం, తప్పు చేస్తున్నారా? కరెక్ట్. ఏమండి, లేని దాన్ని చేయడం కరెక్టా, ఉన్నదాన్ని మానేయడం కరెక్టా? చెప్పండి మీరు. ఉన్నదాన్ని చేయాలి, లేని దాన్ని ఎవరు మనుషులు చెప్పుకొచ్చినా అక్కడ నీకు కొటేషన్ కావాలి దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ జీవితంలో ఇది కరెక్ట్ కాదమ్మా అన్నారు అనుకోండి, ఏం చేయాలి? మనకి చూసి ఊరుకోండి. వాళ్ళు ఒకవేళ వినగలిగితే చెప్పండి, వినరు అంటే నవ్వి ఊరుకోండి అంతే. వాళ్ళు వినరు అనుకుంటే కనుక బైబిల్లో ఉన్నది మాత్రమే చేసుకోవడానికి. యేసుప్రభు జన్మదినం, ఏమండి యేసుప్రభు మరణదినం, పునరుత్థానం, పెంతుకొస్తు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి పండుగలు అవశ్యంగా చేయాలి. విశ్రాంతి దినం అవశ్యంగా చేయాలి. ఏమండి దశంభాగాలు అడిగే పాస్టర్లు అంటే మనకు వద్దు అనుకుంటే మీరు ధనవంతులు అవ్వరు. మీరు చూసుకోండి ఒకసారి. మీకు మీ సంచులకి చిల్లు ఉందనుకోండి, కుట్టడం అంటే ఏంటో తెలుసా? చిల్లు సంచిలో వేసినట్లు అంటాడు, చినిగిపోయిన సంచిలో వేసినట్లు అంటాడు కొన్ని చోట్ల. ఏంటంటండి చినిగిపోయిన సంచు, చిల్లు సంచి అంటే ఏంటి? దశంభాగం తీనాళ్ళ సంచి అది. అందులో ఏముంటాయండి? ఏమంటాయి? కింద కట్ చేసేసి డబ్బులు వేసి చూడండి ఏముంటాయో. ఏమని అర్థమవుతుందండి? నా సంఘం కాబట్టి గట్టిగా చెప్తున్నాను. అర్థమవుతుందా? మీరు 10 రూపాయలు పిల్లలు గుర్తుపెట్టుకోండి, తేజతో సహా. ఏమండి అర్థమవుతుందండి? గజిగుజి చింతలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మీకు 10 రూపాయలు ఎవరన్నా ఇస్తే 10 రూపాయలు పెట్టి వెళ్ళి లేస్ ప్యాకెట్ కొనేయడం కాదు, అందులో రూపాయి ఎవరిది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? రూపాయి తీయలేకపోతే ఏం చేయండి? 5 రూపాయలు కొనుక్కొని 5 రూపాయలు అక్కడ పెట్టండి దేవునికి. ఏమండి అర్థమవుతుందండి? మనం దేవునికి ఎక్కువ ఇవ్వడం ద్వారా ఏంటి? దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. మా తాతయ్య గారు అనేవారు, నేను ఒక 10,000 రూపాయలు దేవునికి ఇవ్వాలని కోరుకున్నా ఒకసారి. దశంభాగం అమ్మ, దశంభాగం కాదు తాతయ్య, మరి నాకు 1,00,000 రూపాయలు అవసరం అవుతుంది కాబట్టి మొట్టమొదటి పెట్టుబడి పెట్టుకుంటున్నాను అన్న. నీ అన్నీ భలే తెలివితే అట్లుంటాయి ఏంటన్నా. నేను 10,000 ఇస్తే ఆయన 1,00,000 ఇస్తాడు కదా తాతయ్య, వచ్చాక తీసే బదులు ముందు పెడదామని. ఏమండి తప్ప ఇది? తగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి అంటే ఏమండి కలిమికి వస్తారా? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమవుతారు? లేమికి వస్తారంట. తగిన దానికంటే ఎక్కువ ఇచ్చుకోండి. మీ దగ్గర అంతే లేదా ఆలోచించకండి ఆయనకి ఇవ్వడానికి. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించడం ఇష్టపడతారు, ఆశీర్వదించడం ఇష్టపడతారు. దీవెనంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నల్ల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మీ చిల్లు సంచులన్నీ కూడా ఏం చేసుకోండి?
రిపేర్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏమండి? అంతేనా కాదా? ఈసారి కాడ నుంచి నాయన నేను దీవించబడాలి మీకోసం పరలోకంలో యేసుప్రభు వారు ప్రార్థన చేస్తారు. విన్న వాక్యాలు వాళ్ళు అంగీకరించాలి ప్రభు అని తండ్రికి మొరపెడతా ఉంటారు. యేసుప్రభు వారు ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నారు మన కోసం. నువ్వు సెల్ల చూడకుండా ఉండాలంటే, ఏమండి? ఫ్రెండ్స్తో ఉండకుండా ఉండాలంటే, ఏమండి? నువ్వు దశంభాగం తీసుకోవాలంటే, ప్రతి వారం దేవుని సన్నిధికి రావాలంటే యేసుప్రభుతో చెప్పుకో, పరిశుద్ధాత్ముడితో చెప్పు. పరిశుద్ధాత్ముడు యేసుప్రభు వారు కలిసి ఏం చేస్తారు? తండ్రికి విజ్ఞాపన చేస్తారు. అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనం తప్పకుండా ఈ రోజు నుంచి క్రమంగా ఉందామా? మరి ఆశీర్వాదం ఇష్టమేనా మీకు? ధనవంతులుగా ఏమండి? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉంటారు ఇప్పుడు? కనీసం ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. 20 కార్లు వచ్చి ఇక్కడ ఆగాలంటే ఎలాగుంటాయండి? సంతోషమేనా? ఆమేనంట. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థం అవుతుందండి మిమ్మల్ని? అంటే కారు మెయింటింగ్ అంటే మాటలు కాదు, అమ్మో అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదిస్తాడు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. మరి తప్పకుండా మీరు ఫౌండేషన్ వేసుకోండి. ఈ రోజు నుంచి దేవునిలో బలంగా ఉంటాం నాయనా అనంటే, మీకు ఉంటే తినండి, లేకపోతే దేవుడికి చేయవలసింది చేసుకోండి. హాస్పిటల్కి అప్పు చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్తారండి? ఏమండి? 8 లక్షలు క్యాష్ చూసుకొని వెళ్ళారా మా చిన్నాన్న గారు? ఏమండి? మరి ఛార్జీ లేవండి దేవుని సన్నిధికి రావడానికి అంటారు కొంతమంది. ఛార్జీ పక్కన వాళ్ళ దగ్గర తీసుకోండి, వచ్చేయండి దేవుని సన్నిధిలో. మీరు చనిపోయినప్పుడు తప్ప ఇక మళ్ళీ మిస్ అవ్వడం కనపడకూడదు. అమ్మో కుమారక్క ఇలా చెప్తే ఎలాగ అనుకోవద్దు. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడన్న ఆశతో చెప్తున్నాను నేను. ఏమండి? మేము అలాగే అన్నీ వదులుకున్నాం, అన్నీ చేసుకున్నాం, కానీ దేవుడు ఎంతవరకు నిలబెట్టుకున్నాడు. మీరు మా సంఘం అంటున్నారు కాబట్టి, మీరు ఏ సంఘానికి వెళ్తే పోనీ అటన్నా వెళ్ళండి, పోనీ మానొద్దు. అర్థమవుతుందండి? ఇక్కడికే రావాలి అంటలేదు నేను, ఎక్కడొస్తేనే ఆశీర్వాదం అంటలా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళండి, కానీ మీరు దేవునికి అప్పగించుకోండి, దేవుని పనులు చేద్దాం. మరి ఈ రోజు నుంచి కండిషన్గా ఉండడానికి, మనం కండిషన్గా ఉంటే దేవుడి ఆశీర్వాదాలు అవి వస్తానే ఉంటాయి మీకు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు తన మాటలను దీవించినగాక. చిన్న ప్రార్థన చేసేసి సాక్ష్యానికి సమయం ఇచ్చుకుంటానండి. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. వాక్యం మీది, ప్రజలందరూ మీ వారు. ఆయన మరి ఆయన బాబీ ద్వారా ఆయన ఆశీర్వాదం కోసం మాట్లాడారు, నా ద్వారా కూడా ఆశీర్వాదాన్ని కంటిన్యూ చేస్తారు. మీకు స్తోత్రాలు. ఒకవేళ దాన్ని తప్పిపోయే పరిస్థితిలో ఉంటే కనుక, ఎంత వెతికినా తర్వాత కన్నీళ్ళు విరిచినా అది అతనికి దొరకకపోయినా అని యేసవు కోసం రాయబడింది. అలాంటి పరిస్థితి మా జీవితంలో ఉంటే, ఈ రోజు వరకు ఉంటే క్షమించండి. అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి. మేము మీకోసం నిలబడాలని ఆశపడుతున్నాం. మీకోసం సరిచేయబడినటువంటి వారిగా నాయన మీ దృష్టి మా మీద పడేలా, మీ ఆశీర్వాదం మాకు వచ్చేలా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని ఎదుర్కొనేలా మేము తయారవ్వాలని, దావీదు గారిలా తయారవ్వాలని, అబ్రహాము గారిలా తయారవ్వాలని ఆశపడుచు ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యాల నిమిత్తం మీకే మహిమ చెల్లిస్తూ వీటిని అనుసరించి మేము ఆశీర్వదింపబడుదుంగా కానీ ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.